ఎరా ఇంకటి నీ కొడుకు డాక్టర్ ఇంజనీర్ అవుతాడు అనుకుంటే గుడ్లగా ఇస్తున్నారు అంతటి వాడు మంచిగా చదువుతారా అని బడికి పంపించు అని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ ఇంజనీర్ కావాలని పశువులు కాస్తున్నానని ఆలోచించి ఆల్మోస్ట్ తెల్లారి నుంచి ఇక పశువులు కాయడం బంద్ చేసిన. పశువుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. వరంగల్ జిల్లా మొత్తంలో నర్సింగ్ హోమ్ పెట్టా. జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవార్డు వచ్చింది. తాటికొండ ఊరు పేరే నాకు ఇంటి పేరుగా మారింది. మీరు 69 తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, మలిదశ ఉద్యమంలో కూడా ఉన్నారు. ఆ ఉద్యమానికి ఈ ఉద్యమానికి ఉన్న తేడా ఏం గమనించారు? అప్పుడు 369 మంది తెలంగాణ ఉద్యమకారులు చనిపోయారు. ఇప్పుడు కూడా చనిపోయిన వీళ్ళు ఎవరిని పోలీసులు చంపలేదు. ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మా తెలంగాణ కావాలి. ఇక్కడ సెంటిమెంట్ ఉన్నది. ఇక్కడ ఆత్మ బలిదానం అనేది సెంటిమెంట్. రాజకీయ అరంగేట్రమే ఎంఆర్పిఎస్. తెలంగాణ మొత్తానికి ఆర్థిక వనరులన్నీ నేనే పెట్టే స్థాయికి వెళ్ళడము. నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా నా కులం తెలిసిన తర్వాతనే నా దవాఖానకు రండి, లేకపోతే చావండి అని చెప్పేసి ఒక స్లోగన్ ఇచ్చేసిన. దగ్గుబాటిని ఎన్టీ రామారావు నా దగ్గరికి పంపించాడు. అలా 13 రోజుల తర్వాత దత్తాత్రేయ గారు వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిపించి నువ్వు పార్టీలకు రావాలి, అక్కడ దుర్మార్గుడు ఉన్నాడు, ఓడగొట్టాలి, కాంగ్రెస్ రావాలి. రాజశేఖర రెడ్డి చెప్పిన దుర్మార్గుడిని ఓడించిందా? హాయ్, హలో, వెల్కమ్ టు వలయం టీవీ. దిస్ ఇస్ లక్ష్మీనారాయణ. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు మనతో ఉన్నారు. ఆయన డాక్టర్, చిన్నపిల్లల డాక్టర్. ఎంతోమంది చిన్నపిల్లలకు సేవ చేసి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఎదిగి తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ఉప ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన రాజయ్య గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. అనేక విషయాలు, ఆయన జీవితానికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. ఆయన డాక్టర్ అయినప్పుడు పరిస్థితులు మాట్లాడుకుందాం. ప్రస్తుత రాజకీయాలు మాట్లాడుకుందాం. రాబోయే రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే లక్ష్మీనారాయణ గారు, బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నా. చాలా రోజులు అయింది సార్. ముందు ఈ రాజకీయాలు ఇవన్నీ మాట్లాడే ముందు మనం ఫస్ట్ బేసిక్గా మీ గురించి జనాలకు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ బ్యాచ్కు తెలవాలి సార్. మీ తరం వాళ్ళకి తెలుసు, మా తరం వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనం ఏదైతే జెన్జీ బ్యాచ్ అని మాట్లాడుతున్నామో ఇప్పటి జనరేషన్కి మీలాంటి లైఫ్ స్టైల్ తెలవాల్సిన అవసరం ఉంది. సో మీ గ్రామము, మీరు చదువుకున్న ప్రాంతము, మీ తల్లిదండ్రుల గురించి, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి ఫస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ. ఓకే, డిఫరెంట్గా మొదలుపెట్టిండ్రు. ఓకే, డెఫినెట్గా రాబోయే తరాలకు ఎదిగిన వాళ్ళందరూ మార్గదర్శకంగా ఆదర్శంగా ఉండాలని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చెప్పారు. సో 0 నుండి స్టార్ట్ అయిన నా జీవితం ఇక్కడ దాకా రావడానికి అనేక ఒడిదుడుకులు, అనేక అష్ట కష్టాలు, అన్నిటినీ అధిగమించి ఇక్కడికి రావడం అనేది డెఫినెట్గా ఎందరో ఆదర్శంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవిభక్త వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నా నేటివ్ ప్లేస్. అయితే యాక్చువల్గా స్టేషన్ గన్పూర్ దగ్గరలో తాటికొండ అని విలేజ్ ఉంటుంది. సో తాటికొండ మా ఆన్సెస్టర్స్ విలేజ్. ఎప్పుడో 150-160 సంవత్సరాల కింద బతుకుదెరువు కోసం ఒక 16 కిలోమీటర్ల రోడ్డు మీదకి వస్తే కొంచెం బతుకుదెరువు ఉంటుంది, కూలి నాలు దొరుకుతుంది అనే ఉద్దేశంతో మా తాతలు ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ తాటికొండ నుంచి వెళ్ళి స్టేషన్ గన్పూర్కు మైగ్రేట్ అయ్యారు. అప్ టు రెవెన్యూ రికార్డ్స్ వచ్చే వరకు కూడా మా ఇంటి పేరు మారపాక అని ఉండేది యాక్చువల్లీ. సో తర్వాత ఎప్పుడైతే రెవెన్యూ రికార్డ్స్కి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి తాటికొండలు అయిపోయి ఇవాళ తాటికొండ బ్రాండ్ ఇమేజ్ అయిపోయింది. తాటికొండ అనేది ఇంటి పేరే, వాళ్ళ ఊరు పేరే నాకు ఇంటి పేరుగా మారింది. సో ఇవాళ తాటికొండ అనేది బ్రాండ్ అయ్యి కూడా అయిపోయింది. అట్లా స్టేషన్ గన్పురంలో ఎస్సీ మాదిగ కులంలో అతి బీద కుటుంబంలో పుట్టడం జరిగింది. అతి బీద అని ఎందుకంటున్నానంటే మా నాన్న పాలేరు, అంటే రామలింగయ్య అని ఒక వైశ్యాస్ దగ్గర జీతం ఉండేది. అట్లా పాలేరు పని ఆయన చేస్తుండేది. అమ్మ వ్యవసాయ కూలి. నేను ఇంటికి పెద్దవాడిని. నా తర్వాత 4 చెల్లెళ్ళు, తర్వాత తమ్ముడు. సో చిన్న వయసు అంటే నాకు ఒక 4వ తరగతి నుంచి వెళ్ళే ఎక్కువ గుర్తు. అంటే చదివింది మొత్తం ప్రభుత్వ పాఠశాలే కాబట్టి అప్పుడు ప్రైమరీ స్కూలు ఎంకమ్మ టీచర్ అనేది హెడ్ మాస్టర్ కాబట్టి ఆయన పేరు ఎంకమ్మ అనేది. ఎంకమ్మ టీచర్ బడిలో 4వ తరగతి అయిపోయింది. తర్వాత 5వ తరగతికి శివునిగడ్డ బడి, అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్, దాని పేరు శివునిగడ్డ బడి. సో అట్లా మాకు ఇంద్రసేనారెడ్డి అని క్లాస్ టీచర్ ఉండేది.
అది 69. నేను 69లో 5th క్లాస్. 5th క్లాస్. 5th క్లాస్. సో అప్పటి వరకు సరే బీద కుటుంబాల్లో అనుభవించేటి అన్నీ అనుభవిస్తూ అక్కడికి వచ్చే వరకు ఏమైందంటే 69 తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర గో బ్యాక్ అనే నినాదం మూమెంట్ వచ్చింది. 69 తెలంగాణ ఉద్యమంలో మాకు హై స్కూల్ నుండి వచ్చే వాళ్ళు అన్నలు మాకు వాళ్ళు ఎట్లా చెప్తే బడి బంద్ చేయాలి, నడువు మనం రైల్వే ట్రాక్ మీద పోయి శిలలు తీసేయాలి, విజయవాడ ప్యాసింజర్ని అడ్డుకోవాలి అని చెప్పేసి అట్లా క్రమంలో అక్కడి నాకు నిజంగా తెలుసో తెలియకో ఆ తెలంగాణ ఉద్యమంలో మొదటిసారి పాల్గొనేదానికి అవకాశం వచ్చింది. అవుపడడం రైలు పట్టాల మీద కూర్చుంటే సిఆర్పిఎఫ్ పోలీస్ వచ్చి విపరీతంగా కట్టెలు అందుకుని బాగా కొట్టింది, మొత్తం వీపంతా పగిలేటట్టు లాఠీ చార్జీలు అయినాయి. అటు తర్వాత ఇంక అట్లే ట్రాక్ వెంబడి వెళితే మా ఈ రామలింగయ్య గారి దొడ్డి ఉంటుంది, అక్కడ పశువులు కట్టేసి దొడ్డి ఉంటుంది. సో 2-3 అట్లా పోతే 7-8 వరకు అందులోనే ఉన్నాం, బయటకు వెళ్తే కొడతారని భయంతో. స్కూల్కి పోయి పిల్లలు ఇంటికి వస్తే మనం ఇంటికి పోలే, అమ్మ నాన్న వాళ్ళు వెతుకుంటూ అందరైతే పిల్లలు ఎక్కడున్నారు అంటే అట్లా మనము వచ్చాం. అది ఆ భయం కొట్టుడు అంటే ఇక మళ్ళీ బడికి పోలే. మరి ఇంటికాడ ఉంటే నాన్న ఊరుకోడు కదా, మరి ఏం చేస్తావురా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళ నాన్న ఉంటాడు, మా తాత ఊరి పశువుల కాసేవాడు, ఊరి పశువులు కాసేవాడు. సో మెల్లగా అంటే మన పశువులతో పాటు ఊరు పశువులు మరి ఇక నువ్వు ఉట్టిగానే ఉన్నావు కదరా, తాతతోటి నువ్వు కూడా పశువులు కానీ గొర్రెలు కానీ గో అంటే నేను కూడా పోవడం మొదలుపెట్టిన. అట్లా నా జీవితంలో పెద్ద కమిట్మెంట్ టువర్డ్ జాబ్, అక్కడే నాకు ఒక లక్ష్యం ఏర్పడ్డదేమో అనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసము, ఆ యజమానితో మెప్పు పొందేటట్టు, హెచ్ఓడితో మెప్పు పొందేటట్టు ఆ రకంగా అప్పటి నుంచి అలవాటు అయింది. అట్లా ముందే ఒక 7 పశువులతో మొదలైన జీతం. సో జస్ట్ 2.5 yearsలో 31 పశువులను కాసే స్థాయికి వెళ్ళిపోయారు. ఒక పశువుకు ₹1 మొత్తం ఆ రోజులలో ఒక పశువుకు ₹1. అట్లా తాతతో పాటు వెళ్ళేది. తాతనేమో తక్కువ కాసేది ముసలాయన కాబట్టి నేను ఎక్కువ 31 పశువులు 12 ఏళ్ళ 13 ఏళ్ళ ప్రాయంలో. మా నాన్నకి పాలేరు అంటే తూమెడు జొన్నలు అంటే 40 కుంచాల జీతం మా నాన్న. అంటే దాదాపు ఒక ₹20 నాన్నకి జీతం అయితే నేను ఆ రోజుల్లోనే ₹31 సంపాదించేస్తాను, నాన్నని కంటే ఎక్కువ సంపాదించేసి. ఇక మా నాన్నకి ఏం కావాలి, వేడి నీళ్ళకి సన్నీళ్ళ లెక్క నాకంటే నా కొడుకే సంపాదిస్తున్నాడు, వీటికి అనగబట్టి పెళ్లి చేయాలి, ఇక మంచిగా ఇంటి పెద్దోని కదా పెళ్లి చేయాలి, బాధ్యతలు ఉంటాయి కదా. నా పేరు రాజయ్య అని ఎందుకు పెట్టిందంటే పెళ్ళైనాక 2 ఏళ్ళ వరకు 3 ఏళ్ళ వరకు అమ్మకు సంతానం కలగకపోతే మా అమ్మమ్మ రాజేశ్వరి శివసత్తి దేవుడు చెప్పడం అట్లాంటి చేస్తుండేది. వేములవాడ రాజన్న భక్తురాలు అన్నాడు. సో అట్లా ఆ దేవుడికి మొక్కడం వల్ల నేను పుట్టినని. సో అటు నా తర్వాత మా మేనమామకు ఒక బిడ్డ పుడితే ఆమెకు రాజమ్మ అని పేరు పెట్టి కథంగా వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఒక సెంటిమెంట్ మ్యాండ్రికం సంబంధం తొట్టిగా బ్యాసంగా కట్టేంత కార్యక్రమాలు రోజులలో. సో అట్లా నాన్న ఇంకా పెళ్ళి ప్రపోజల్ బావబామర్దులు మాట్లాడారు, మా మామ మా నాన్న మాట్లాడుకుంటే నేను పెళ్లి చేసుకోను, ఆమె ఏం చదువుకోలే అంటే నేను కూడా చదువు బంద్ చేసినా, నేను చదువుకోలే, నేను చదువుకున్నాను పాడు బంద్ చేయని చెప్పేసి అట్లే పశువులు కాస్తున్న క్రమంలో ఒకరోజు అంటే ఈ రైల్వే ట్రాక్ ఉంటే రైల్వే ట్రాక్ అవతల ఇందిరాసేనారెడ్డి వాళ్ళ కొట్టం ఉంటుంది, మా కొట్టమేమో అంటే మా నాన్న జీతం ఉన్న కొట్టమేమో రైల్వే ట్రాక్ యువతలు, అది రామలింగయ్య గారు. సో ఏదో క్రమంలో పశువులు ఇటు వచ్చాయని చెప్తే ఆ పట్టాలు దాటి ఇంద్రసేన్ రెడ్డి సార్ ఇటు వచ్చి నేను అప్పటికి పశువులు కాస్తున్నా చూసి ఫరార్ సార్ కొడతాడని చెప్పేసి, ఆయన ఏంటంటే క్లాస్ టీచర్ కదా, క్లాస్కి లేట్ వస్తే కీలు వాయ కొట్టాడు, ఓవర్కి చెబితే తొడపాశం పెట్టుడు, చాలా భయం అన్నట్టు స్ట్రిక్ట్ సార్. సో అట్లా ఆయన చూసి పోతుంటే మా నాన్న అక్కడే ఉంటే, మా నాన్న పేరు వెంకటయ్య, అమ్మ పేరేమో లక్ష్మి. ఎరా వెంకటి నీ కొడుకు డాక్టర్ ఇంజనీర్ అవుతాడు అనుకుంటే గొడ్లగా ఇస్తున్నారో అంతటి వాడు మంచిగా చదువుతారా అని బడికి పంపించు అని చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు. నేను అప్పుడు ఆయనకు భయపడి దొడ్డిసాటు దాక్కున్నా కానీ నాకు అప్పుడే డాక్టర్ ఇంజనీర్ కావాలని నేను పశువులు కాస్తున్నాను అని ఆలోచించి ఆల్మోస్ట్ తెల్లారి నుంచి ఇక పశువులు కాయడం బంద్ చేస్తే మన
పశువులు కాసే వాళ్ళ యజమానులు అందరికీ ఏమంటారు గుంజకే కట్టి ఉండడము, నీళ్లు మేత కష్టం అవడం, మళ్ళీ ఒక్క దొరకరు రోజు, కదా. 2 రోజులు కష్టం కదా. వాళ్ళందరూ ఇంటి మీద పడి ఇంద్రాని కొడుకు పశువుల కొట్టు తీసుకుపోతలేడు అది ఇది అని అంటే, వాడు చెప్తే ఇంటలేడు ఎక్కడో పోయిండు పొద్దున అని చెప్పేసి ఎంక్లాడ్ దొరకబట్టి నువ్వు పశువుల వారికి పోతావా పో అని కొట్టిండు మా నాన్నగారు. నేను పోను, బడికి పోతా అని చెప్పిన. బడికి పోతావు నువ్వు కరెక్టే, కానీ ఒక్కొక్కరి దగ్గర మనం 5 రూపాయలు 10 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాము. దగ్గర దగ్గర 140 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఎవడు తీసుకొస్తాడు, ఎక్కడ తీసుకుంటాం అని చెప్తే అప్పుడు కొడితే చిన్నప్పుడు అల్లుడు అలవాడు కదా. మా పెదనాన్న ఇంటికాడ పోయి అక్కడ అలిగి ఆడ ఉన్నాం. ఉంటే ఎట్లా మరి సమస్య ఎట్లా పరిష్కారం, ఆడికి కూడా మా నాన్న వచ్చి అడిగితే అంటే వాడు బడికి పోతాను అంటాడు, మరి ఎట్లా అంటే మరి నువ్వు ఇయ్యరాదు 140. కరెక్ట్, 140 రూపాయలు కావాలి, మరి నువ్వు ఇయ్యరాదంటే ఇక నేను ఇయ్యని తమ్ముడు హైదరాబాద్లో రిక్షా దొక్కుతారు గట్టే అని. మా చిన్నాన్న, మా పెదనాన్న, చిన్నాన్న, మా నాన్న నడిపాయన, ముగ్గురు అన్నదమ్ములు. ఆయనకి నేను రికమెండ్ చేసి తీరా రేపు మనకు పంట పండిన తర్వాత మన మాన్యంలో ఒడ్లు గిట్టు ఉంటాయి కదా, అవి ఒడ్లు తీసుకొని బియ్యం తీసుకొచ్చి నీకు వేస్తారా అని చెప్పేసి అట్లా ఒప్పించి ఆ 140 రూపాయలు కట్టించి ఆ రకంగా ఇట్లా 5వ తరగతి మొత్తం చదవలే. 6వ తరగతి ఫిబ్రవరి 18 నాకు గుర్తు. ఆ టైంకు మళ్ళీ స్కూల్లో పోయి జాయిన్ అయినా. సో 6th అంటే స్టేషన్ కనుపురే అప్ టు 10th వరకు శివన్గడ్డ బడి అంటే అదే ఇక అప్పర్ మిడిల్ స్కూల్ అది అయిపోయింది. ఇక మళ్ళీ స్కూల్కి పోవడం స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి వెళ్ళి హై స్కూల్ అంటేనేమో మళ్ళీ శివన్పల్లి ఉంటుంది, జెడ్పిహెచ్ఎస్ స్కూల్. అక్కడ 8th నుండి 10th వరకు అది కూడా మళ్ళీ అక్కడనే. కాంపోజిట్ మ్యాథమెటిక్స్ 91 మెంబర్స్ ఉండేది క్లాస్లో. అందులో 8 మంది మాత్రమే కాంపోజిట్ మ్యాథమెటిక్స్. మాకు అప్పుడు కాంపోజిట్ అని జనరల్ అని ఉండేది. అంటే కొంచెం మంచి స్టూడెంట్స్ అందరు కాంపోజిట్ మ్యాథమెటిక్స్ లెక్కలు వచ్చిన వాళ్ళంతా మిగతా. సో అప్పుడు ఓన్లీ 91లో ఓన్లీ 16 మంది మాత్రమే పాస్ అయినాం. అందులో ఆ 8 మంది మేము పాస్ అయినాం. సో అప్పుడు మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఉండేది. మార్కులో 464 ఎంత వచ్చింది. నాకున్న లక్ష్మణ్ అని మాకు బాగా కాంపిటీషన్ ఉండేది. ఇద్దరం మ్యాథమెటిక్స్, ఇద్దరము ఎంపీసీనే తీసుకున్నాం. ఎంపీసీ తీసుకున్నాం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హన్మకొండ. ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నాం. ఇంజనీర్ కావాలి అసలు. ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నాడు కదా డాక్టర్ ఇంజనీర్ లైఫ్లో ఎట్లయిందో చెప్తున్నాను. ఎంపీసీ తీసుకున్నాం, 2 నెలలు అయిపోయింది, 3వ నెల. కానీ మా పెదనాన్న కొడుకు బాలస్వామి అని చెప్పేసి ఆర్ఈసీలో అప్పటికే బీటెక్ ఎలక్ట్రానిక్స్ సీట్ వచ్చి మా గన్పూర్ మా పెదనాన్న కొడుకు అట్లా చదువుతూ ఉంటాయి. ఇంకో ఆయన ప్రభాకర్ అయినా చదువుతూ ఉంటారు. అప్పుడు ఇక మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ ఉండే కదా. మా నాన్న ఇక డాక్టర్ వాళ్ళకి ఏం తెలియదు, డాక్టర్ ఇంజనీర్ ఏం తెలియదు. మా నాన్న దగ్గర పోయి వాడు బాగా చదువుతాడే నాన్న, వాడిని డాక్టర్ చేయాలి మనం అని చెప్తే, ఏమో రగ్గవాడిని నాకేం తెలుసు, మాట్లాడుకోవాడి. నా దగ్గరికి వచ్చి ఇట్లా సంగతి తమ్మి, నేను ఎట్లాగో మన తాటికొండ వంశంలో నేను ఇంజనీర్ ఉన్నా, నువ్వు డాక్టర్ కావాలని చెప్పేసి వీళ్ళకు మంచి రిగార్డు ఉండేది. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చింది కదా. ఈ ప్రిన్సిపాల్ దగ్గర, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర పోయి అడిగితే రికమెండేషన్ ఈజీగా అయిందని వాళ్ళిద్దరు పోయి ఇట్లా రాజయ్య బాగా చదువుతాడు, కానీ మేము ఇంజనీర్లో ఉన్నాం మా ఊరు నుంచి వెళ్ళి, వాడు డాక్టర్ కావాలంటే బైపీసీకి మారవండి అని ఎంపీసీ నుంచి బైపీసీకి మార్చిండ్రు. సో అట్లా ఇంజనీర్ అయ్యేవాడిని డాక్టర్ లైన్లోకి వెళ్ళిపోయినా. అక్కడ బీజం పడ్డది. ఇక ఎంసెట్ ఎగ్జామ్ 128 మార్క్స్ తోటి సీట్ వచ్చేసింది. ఎంబీబీఎస్ 78 బ్యాచ్, అట్లా ఎంబీబీఎస్ సీట్. సో మెయిన్ వైల్ ఏంటి అంటే చదువు ఎంత ఉన్నా, చదువుతూ పోతున్నా కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, నాన్న పాలేరు కాబట్టి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా అట్లనే. 8వ తరగతిలోనే అంటే 1973 8వ తరగతినే 73లో మా చెల్లె, నా తర్వాత చెల్లె చదువుకోలే. ఆమె కోసం సంబంధం చూస్తే 200 రూపాయలు కట్నం. అప్పట్లో 200 రూపాయలు కట్నం, నాన్న బియ్యంతో అట్లా పెళ్లి చేసేసి 73లో. తర్వాత మళ్ళీ 2వ చెల్లె పెళ్లి కోసము నేను 78లో సీట్ వచ్చి 79 ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో పెళ్లి చేసుకుంటా అని మాట్లాడి, తర్వాత కట్నం కూడా మాట్లాడుకొని, కట్నం 15,000 అయితే అందులో 5,000 ముందు ఇచ్చేటట్టు మాట్లాడుకొని, 5,000లో 2,000 చెల్లెకు కట్నము, 3,000 తోటి పెళ్లి చేస్తున్నారు. 1978లో 79లో ఎంగేజ్మెంట్ అయింది.
మాకు 81లో మ్యారేజ్, అంటే 1.5 year తర్వాత పెళ్ళి అయింది. తర్వాత మళ్ళీ పెళ్లి కోసం మళ్ళీ ఒక 5,000 తీసుకొని పెళ్ళి అయిపోయిందని తెచ్చుకున్నాం. తర్వాత మళ్ళీ 5,000 పెట్టేసి ఎంబీబీఎస్ చదివే వరకు ఒక ఎకరం కౌలు తీసుకొని దాంట్లో వచ్చే బియ్యం మా మామయ్య చేసేది. బియ్యం పంపిస్తే మేము బయట ఉండేది, కాకతీయ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉండేది. సో మళ్ళీ ఇక చదువు అయిపోయింది. హౌస్ సర్జన్కి వచ్చే వరకు మళ్ళీ మూడో చెల్లె, ఇద్దరు చెల్లెళ్ళు మొదటి వాళ్ళు చదువుకోవాలి. మూడో చెల్లె పెళ్ళి హౌస్ సర్జన్లోనే ప్రాక్టీస్ జాబ్ చేస్తుండే. అట్లా ₹1,00,000 చిట్టి లేబట్టి 65,000 వస్తే 40,000 చెల్లెకి 25,000తో పెళ్ళి. అట్లా ఆ రకం. మళ్ళీ అట్లా తర్వాత పిల్లల డాక్టర్ ఇదైపోయి పిల్లల డాక్టర్ సీట్ వచ్చే క్రమంలో అప్పుడు 4వ చెల్లె పెళ్ళి ₹1,00,000 కట్టడం పైగా. అంటే ఫ్యామిలీ చదువుతో పాటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా బాధ్యత కూడా మనం ఇంటికి పెద్దది కాబట్టి ఆ రకంగా బాధ్యత తీసుకొని నలుగురికి కూడా అట్లే పెళ్ళి. సో మా పెళ్ళి అయినప్పుడు మా ఆవిడ 10th క్లాస్, నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్. ఇద్దరం పోటీ పడి చదువుకొని ఆమె ఇంటరు, బిఏ, ఎంఏ, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, సీనియర్ గెజిటెడ్ ఆఫీసరు, సీనియర్ లైబ్రేరియన్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్లో గవర్నమెంట్ జాబ్. నేనేమో ఎంబీబీఎస్ అయిపోగానే ఎస్సీ స్టేట్ హైయెస్ట్ మార్క్స్ నాకు. అప్పుడు ట్రైబల్ మెడికల్ ఆఫీసర్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉట్నూరులో వచ్చి ఉండే. అప్పుడు ఎంత 3,400 అంత బేసిక్ అట్లా ఉండేది చిన్నగా. అప్పటికే నాకు 5-6 వేలు ప్రాక్టీస్ ఉండే. ఇక ఇదంతా వదిలిపెట్టి ఉట్నూరు ఏం పోతాం. ఇక పిల్లలు అప్పటికే 2081లో పెళ్లి కానీ 82లో ఒక కొడుకు, మళ్ళా 86లో ఇంకో బాబు, ఇద్దరు కొడుకులు. సో మళ్ళీ అక్కడ దాకా ఎందుకు పోతామని ఇక్కడే మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాస్తే నాకు ఎంఎస్ఈఎన్టీ వచ్చింది. పిల్లల ఈఎన్టీ వచ్చింది, చెవు ముగ్గు గొంతు డాక్టర్. అయితే సరే ఇప్పుడైతే చేద్దామని చెప్పేసి జాయిన్ అయ్యి అటు ఈఎన్టీ ప్రాక్టీస్ చేసేది, ఇటు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకున్నది, ఫ్యామిలీని ఇలా తీసుకొచ్చేది. కానీ పిల్లల డాక్టర్గా బాగా క్రేజీ, బాగా పేషెంట్లు ఎక్కువ వస్తాయి. ఈఎన్టీ అంటే అంత క్రేజీ లేకుండా. అయితే అప్పుడు మళ్ళా ఎంఎస్ ఈఎన్టీకి రిజైన్ చేయాలంటే స్టైఫండ్ అంతా రిటర్న్ చేసి మళ్ళీ ఎంట్రన్స్ రాసి ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజీలో ఎండి జనరల్ మెడిసిన్ వచ్చినప్పుడు వదిలిపెట్టి పిల్లల డాక్టర్ ప్రాక్టీస్ బాగుంటుందని మళ్ళీ వరంగల్ని నేను ఉండేది సీట్ ఏమో వరంగల్లో ఉండేది పిల్లల డాక్టర్. సో ఈ గాంధీకి అయితే మళ్ళీ ఇదంతా డిస్టర్బ్ అయిందని చెప్పేసి అక్కడ ఉండి మళ్ళీ DCH కంప్లీట్ చేస్తూ మీన్ వైలు ప్రాక్టీస్ చేసుకుంటూ బతుకు కోసం నడుస్తూ ఉండే. అది పిల్లల డాక్టర్ అయిపోగానే మళ్ళీ ఏపీఎస్సీ సెలక్షన్లో పెద్దగోపతి అని ఖమ్మం దగ్గర పెద్దగోపతిలో మళ్ళీ పిఎస్సిలో మళ్ళీ జాబ్ వచ్చేది. 2 సార్లు గవర్నమెంట్ జాబ్ వదిలేసిన. అంటే ఒక్కొక్క జాబ్ రావడమే గ్రేట్ అనుకుంటారు కదా, నేను 2 సార్లు జాబ్ వదిలేసిన. కానీ మొదటిసారి వదిలేసిన కానీ రెండోసారి ధైర్యం రాలేదు వదిలేద్దాం. ఇది స్పెషలిస్ట్ అయినా ఇది జీతం కూడా ఇప్పుడు 37,000 బేసిక్ ఎంత ఉన్నది. ఎందుకైనా మంచిది ఒకసారి పోయి జాయిన్ అవుదామని మా ఆవిడ నేను ఇద్దరం కలిసి LML T5 అని ఒకరు మంచి స్కూటర్ అప్పటికే ఈ సూర్యాపేటలో వచ్చి మీరు పిల్లల డాక్టర్ కదా, మేము మీకు అకామిడేషన్ ఇస్తాము, నర్సింగ్ హోమ్ మెయింటైన్ చేయాలా, అన్ని ఖర్చులు మా నెలకు మీకు 3 లక్షలు ఇస్తాము, మొత్తం పేషెంట్లు ఎంతమంది అన్నారని ఎంత మొత్తం చూసుకోవాలి, మీరు మెడికల్ షాప్ ఉంటుంది మాది, అకామిడేషన్ అంతా మాది అని చెప్పేసి వస్తే సరే అని అక్కడి నుంచి వెళ్ళి సూర్యాపేట పోయి అక్కడి నుంచి వెళ్ళి ఖమ్మం పోయి ఖమ్మంలో డిఎంఎండ్ చదివి అక్కడ జైనింగ్ రిపోర్ట్ ఇచ్చి వచ్చినాం. ఏమన్నా చూద్దాం ఏది ఎట్లుంటుందో అని చెప్పేసి ఈ 2 చేసినాక ఇంకా పెద్ద డైలమా ఏం చేయాలి అని చెప్పేసి మా సీనియర్స్ డాక్టర్ గోపీనాథ్ అని ఒక తర్వాత కృష్ణారెడ్డి అని ఇంకో అతను ఉండే, వాళ్ళు నా అభిప్రాయం తీసుకుంటే అప్పటి వరకు నేను పిల్లల డాక్టర్ చదువు అయిపోయే వరకు నాకు 8,000 to 10,000 సంపాదిస్తున్నాం ప్రాక్టీస్. అది కూడా మార్నింగ్ 2 గంటలు, సాయంత్రం 2-3 గంటలు. సరే ఇట్లా నాకు 10,000 ప్రాక్టీస్ టౌన్లో ఉన్నది. ఇప్పుడు ఇట్లా జాబ్ వచ్చింది, ఏం చేయమంటుంది, ఏం తోయట్లేదు అని అంటే నిజంగా నీకు టౌన్లో 10,000 సంపాదన ఉండేది ఉంటే సో బెటర్ టు కంటిన్యూ ప్రైవేట్ ప్రాక్టీస్. అండ్ ఇప్పుడైతే నువ్వు ఎక్కడైతే బస్ డిపో హన్మకొండ కాడ చేస్తున్నావు అది జనరల్ ప్రాక్టీస్, అందరినీ చూసేది. ఇప్పుడు స్పెషలైజేషన్ ప్రాక్టీస్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని వేరే దగ్గర పెట్టేసి కాకతీయ టాకీస్ ఒకటి ఉంటుంది, దానికి ఎదురుగా ఒక క్లినిక్, పిల్లల డాక్టర్గా క్లినిక్ పెట్టాను. నియరెస్ట్ నర్సింగ్ హోమ్లన్నింటిలో పుట్టిన పిల్లల్ని చూడి మెటర్నిటీ హాస్పిటల్తో పిల్లల్ని చూడడానికి వెళ్ళేది. అట్లా 86 నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 92 వరకు ఒక 7-8 నర్సింగ్ హోమ్లు తిరిగేది. ఇల్లు ఉంటే ఇంటికాడ చూసేది,
పాత క్లినిక్ దగ్గర చూసేది, కొత్త క్లినిక్ చూసేది, దవాఖానలన్నీ రౌండ్ ద క్లాక్ పనిచేసేది. అప్పటికే ఇక ప్రాక్టీస్ పెరిగిపోయింది. 60-70 మంది 100 మందిని రోజు చూసే కాడికి వచ్చేది. ఏం చేద్దాం, 100 మంది పేషెంట్లు అయింది కదా. సో అప్పటి వరకు వరంగల్లో పిల్లలు నర్సింగ్ హోమ్ లేదు, ఓన్లీ క్లినిక్లే. మందులు రాయడం, సీరియస్ ఉంటే ఎంజిఎం అని చెప్పడం. నేను ఒక ధైర్యం చేద్దామని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగలే కాకుండా ఉత్తర తెలంగాణ మొత్తంలో కూడా ఖమ్మం నుంచి పెద్దగా లేవు అప్పుడు. సో అట్లా హెడ్ క్వార్టర్లో, అందులో వరంగల్ హెడ్ క్వార్టర్లో పిల్లల నర్సింగ్ హోమ్ విత్ మినిమం ఫెసిలిటీస్ తోటి పెట్టేసి 92లో ఆగస్టులో అట్లా నర్సింగ్ హోమ్. జనరల్గా మనం ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు, సరే కాలేజ్కి వెళ్ళినప్పుడు, కాలేజ్ లైఫ్ అనేది ఒకటి సపరేట్ ఉంటుంది ప్రతి మనిషికి. అవును, మీకు కో ఎడ్యుకేషనా? 100% ఎంబీబీఎస్ అంటే ఎక్కువ ఎడ్యుకేషన్. ఇంటర్ అంటున్నా. ఇంటర్ లేదు, ఇంటర్ ఓన్లీ బాయ్స్ డే, ఓన్లీ బాయ్స్, గవర్నమెంట్. సో మీరు ఎంబీబీఎస్కి వచ్చేసరికి కో ఎడ్యుకేషన్. అప్పటి వరకు మీరు అమ్మాయిలతో కలిసి ఎక్కడ చదువుకోలేదు? లేదు, ఎంబీబీఎస్ ఉండగానే నాకు అమ్మాయిలతో తిరగడానికి అవకాశం ఎందుకు రాలేదంటే ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అని కాబట్టి పెళ్లి చేసి. సో అట్లా పెళ్లి కాకముందు వీళ్ళు స్పోర్ట్స్లో బాగా యాక్టివ్ ఉండి, ఎడ్యుకేషన్లో యాక్టివ్ ఉండడంతో అంటే అప్పుడప్పుడే ఇష్టాలు ఏర్పడుతూ ఉన్న క్రమంలోనే ఇక పగ్గ వేసినట్టు పెళ్లి చేయడం అయిపోయింది. పెళ్లి చేసినప్పుడు అది హాలిడేస్లో పెళ్లి చేసుకున్నాము. ఫార్మకాలజీ ఎగ్జామ్ రాసిపోయి పెళ్ళి అయి ఉండే. మాకు చెప్పకుండా పెళ్లి చేసామని అప్పుడప్పుడు మంచిగా మాట్లాడేటోళ్ళు వీళ్ళందరే పార్టీ ఇవ్వాలి, గీట్ ఇవ్వాలంటే ఏకశిలా హోటల్ అప్పుడు కొత్తగా పడ్డది. అందులో అందరికి పిలిచి పార్టీ. కాదు, ఎంబీబీఎస్ లో ఎవరు అమ్మాయి కూడా ప్రపోజ్ చేసిందట మీకు? అది ప్రపోజ్ చేయడం అనేది కాదు కానీ ఇష్టపడమే కదా. ప్రపోజ్ వరకు రాలేదు కానీ ఇష్టపడడం వరకు వచ్చింది. వాళ్ళకి ధైర్యం వాళ్ళే చేయలేదు, నేను కూడా ధైర్యం చేయలేకపోయారు. వాళ్ళకి ధైర్యం చేయలేదు కదా అంటారు కదా, ఇష్టపడవచ్చు అట్లా మనసుల వరకే ఉన్నది కానీ బయట ఎప్పుడు చెప్పుకోని పరిస్థితి ఉండే. ఇంతలో పెళ్ళి అవడంతో ఇక కథం ఆశ వదులుకున్నారు. న్యాచురల్ కదా. సో అట్లా అది అయిపోయిన తర్వాత ఇక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ బాగా చదవాల్సి వచ్చింది. ఎంబీబీఎస్ యూనివర్సిటీ 3rd ర్యాంక్ మార్క్స్ రావడం, మళ్ళీ పిల్లల డాక్టర్గా యూనివర్సిటీ ఫస్ట్ రావడం, ఇక ఎక్కడ ఆగలే. ఇక ఫ్యామిలీ బర్డన్స్ అని కూడా తీసుకోవడం, 0 నుండి స్టార్ట్ అయిన లైఫ్. ఎట్లా బ్యాలెన్స్ చేసింది సార్? ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు. ఇంతసేపు మీరు చెప్తే లైఫ్ ఒక పక్క, ఫ్యామిలీ ఒక పక్క, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఒక పక్క, మీ జాబ్ ఒక పక్క, మళ్ళీ సాయంత్రము జాబ్ అయిపోయినాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేసేవాళ్ళు? అంటే చెప్పాను కదా, కమిట్మెంట్ టువర్డ్ జాబ్. అనుకున్నది సాధించాలంటే పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం. ఆ లక్ష్యాలు ఇప్పటి వరకు కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. ఎక్కడ పోయినా కూడా అది నేను అనుకుంటా ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అనుకుంటా. అనేక మంది నాకంటే కష్టపడేటోళ్ళు ఉంటారు కానీ నాకైతే అన్నీ అనుకూలంగా అయినాయి. ఎక్కడి దాకా వెళ్ళిపోయాను, చదువురా నుండి పశువుల కాపరిగా పసిపిల్లల డాక్టర్ అయ్యా. వరంగల్ జిల్లా మొత్తంలో ఒక నర్సింగ్ హోమ్ పెట్టా. తెలంగాణ మొత్తం నుంచి కూడా ఉత్తర తెలంగాణ పేషెంట్లు వచ్చే స్థాయికి వెళ్ళిపోయాను. ఆ క్రమంలో 97లో జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవార్డు వచ్చింది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఒక 10 years చెల్లెళ్ళ పెళ్లి చేసే క్రమంలో కావచ్చు, దవాఖాన చూసే క్రమంలో కావచ్చు, ఏమున్నా కూడా చెల్లెళ్ళ పెళ్ళి అయినా కూడా 1 hour మాత్రమే పోయేవాడిని. పెళ్ళికి అడిగిపోయి కథ మళ్ళీ వచ్చేసారు. పొద్దున్నే 1-2 టీ తాగితే 9కు క్లినిక్లో కూర్చుంటే 9 to 3-4 వరకు పేషెంట్లు అయిపోతే 4 తర్వాతనే భోజనం, 4 to 5 మధ్య లంచ్, మళ్ళీ 5కి హాస్పిటల్లో కూర్చుంటే మళ్ళీ పేషెంట్లు అయిపోయే వరకు 11-11:30, 12. సో రౌండ్ అదేంటి క్లినిక్ కమ్ నర్సింగ్ హోమ్ కదా, రెసిడెన్స్ కమ్ నర్సింగ్ హోమ్ కదా, కాబట్టి రౌండ్ ద క్లాక్ అట్లా 12కి అట్లా భోజనం చేస్తే 1, 2, 4, 5 మళ్ళీ ఎప్పుడు పేషెంట్ వచ్చినా మళ్ళీ లేచి చూడాలి నేనే. అంటే ఎందుకోసం అంటే ముందుగాల పేషెంట్కి డాక్టర్ అవైలబిలిటీ ఇంపార్టెంట్. సగం రోగం తగ్గుతుంది డాక్టర్ ఉన్నాడు అంటే, డాక్టర్ లేడు అంటే సగం పెరుగుతుంది, జబ్బు పెరిగిపోతుంది. డాక్టర్ లేడట అంటే అమ్మో ఏమవుతుందో. సో అట్లా నేను ముందు క్రియేట్ చేసుకున్నది డాక్టర్ ఎప్పుడు పోయినా ఉంటాడు అని క్రియేట్ చేసుకున్న దానికి నాకు తెలిసినంత వరకు 1986 నుంచి వెళ్ళి 97 నేను అవార్డు తీసుకునే వరకు ఒక్క ఊరికి పోలే. ఏ ఊర్లో పెళ్ళిళ్ళైనా ఫంక్షన్ అయినా ఎక్కడ పోయినా
మా సొంత ఊరు గన్పూర్ నుంచి వెళ్ళి హన్మకొండ 28 కిలోమీటర్లు అయినా కూడా గన్పూర్లో ఎప్పుడు పడుకోలేదు. సో ఫస్ట్ టైము 97లో అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ పోయే క్రమంలో 4 రోజులు ఢిల్లీకి పోతే మన పేషెంట్లు అందరూ కూడా వేరే దవాఖానకు పోరు. సీరియస్ ఉన్నదమ్మా అంటే ఆడనే 3-4 చనిపోయిండు, తీసుకుపోయిన ఇంటికి తప్ప ఒక గంట పిచ్చి ఉంటుంది డాక్టర్ల మీద. ఒక ప్రజా వైద్యుడిగా ఒక పేరు వచ్చిన తర్వాత సారే రావాలి, సార్ హస్తవాసి మంచిది, ముట్టుకుంటే మంచిగా అవుతాడట, సార్ చేయి పట్టుకుంటే మంచిగా అవుతుంది, బాగా పబ్లిసిటీ, బాగా పబ్లిసిటీ. సో ఆ క్రమంలో నాకు మనసు ఎంత కలత చెందినో, దవాఖాన వదిలిపెడితే 4 చనిపోయినాయి. అట్లా ఆ కమిట్మెంట్ ఉండడం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమైనాయి. మీరు పశువుల కాపరి స్థాయి నుంచి డాక్టర్ స్థాయికి వచ్చి ఈ క్రమంలో చాలామందికి, అంటే అప్పుడు చాలామందికి తిండి కూడా దొరికేది కాదు, ఆకలితో పడుకున్న రోజులు ఉన్నాయా, మీకు గుర్తున్నాయా? ఇది చెప్తే అన్నీ కూడా మీకు అతిశయోక్తి లెక్క ఉంటుంది. అతిశయోక్తి కాదు, పరిస్థితులు అవి తెలుసుకుందామని నేను అడిగేది కూడా. అంటే ఓల్డెన్ డేస్లో అన్నం ఎప్పుడో నెలకు చూసేది, నూకలన్నము వారానికి ఒక్కసారి అట్లా చూసేది. జొన్నగడక రోజు జొన్నగడకనే. జొన్నగడక కూడా అంటే నా జీవితంలో 48 గంటల చరిత్ర చెప్తా. ఈరోజు అమ్మ ఉండలే, మధ్యాహ్నం లేదు, సాయంత్రం వరకు ఎక్కడో జొన్నలు తీసుకుని వండింది, అయిపోయింది. సో జొన్నగడక తిన్న తర్వాత పొద్దున లేదు, మళ్ళా పొద్దున బడియాలు అయిందని తొందర దొరికినాం. మధ్యాహ్నం వరకు ఏం లేదు. అంబలి కాదు, దాని గడక మాడి చెక్కలు అంటారు కదా, మాడిపోయిన చివర్లు ఉంటాయి కదా, దాంట్లో నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని బాగా గీకి గ్లాసులలో ముంచుకున్న జీవితం నాకు గుర్తు. అంత బీదరికం. మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ లేదు. సో ఒక నైట్ టైం ఎంత గడకన్నం తిన్నాం, పొద్దునేం లేదు, మధ్యాహ్నం దాన్నే మాడి చెక్కలను అంబలి చేసుకొని తాగినాం, నైట్లో లేదు. అది జీవితంలో మర్చిపోలేని సంఘటన, అంత ఉపవాసం. అంటే నాకు తర్వాత రోజులలో గుర్తొచ్చి ఉండే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని మనం చాలా బీదవాడు, చాలా కష్టపడు అని. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు నిజంగా ఆయన కుల వివక్షను ఎక్కువ అనుభవించాడు, ఆయన వివక్షను ఎక్కువ అనుభవించాడు. ఎందుకంటే ఆయన 15వ సంతానం అయినా కూడా అంబేద్కర్ వాళ్ళ నాన్న సుబేదార్ అప్పుడే వాళ్ళ నాన్న చదువుకొని బ్రిటిష్ పాలనలో సుబేదార్గా పనిచేస్తున్నాడు ఒకటి. తర్వాత అంబేద్కర్ గారు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు, హై స్కూల్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు. తర్వాత బరోడా రాజు సహాయం ఆయన బయట చదువుకోవడానికి పోతే బరోడా రాజు సహాయం అంటారు. అంటే ఆయన అంత చదివి ఎదిగినా కూడా ఆయన కుల వివక్షను అనుభవించాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు పెళ్ళైన తర్వాత భార్య పిల్లలు కొంత అనుభవించాడు. ఈయనేమో లండన్ పోయినప్పుడు అక్కడ కొంత అనుభవించి, ఎప్పుడైతే బరోడా రాజు స్కాలర్షిప్ బంద్ అయింది, ఇంకెక్కువ చదవాలన్నప్పుడు అప్పుడు కొంత అనుభవించింది. కానీ చింతతనంలో ఆయనకు ఆ తిండి విషయంలో కష్టం లేదు, వివక్ష ఉంది. మళ్ళీ క్లాసు డోర్ దగ్గర కూర్చోవాలి, నీళ్ళు తాగితే పైకి వెళ్ళి నీళ్ళు పోయాలి, కుళాయి దగ్గర నీళ్ళు తాగలేదు, కాలువ నీళ్ళు. ఉద్యోగంలో చేరినా కూడా అటెండర్ బ్రాహ్మణయ్య గారు ఉంటే సెక్రటరీ అయినప్పుడు కూడా ఆయన ఫైల్ ఇసిరేసే కార్యక్రమం, ఇలాంటి వివక్ష ఉన్నది. చెరువు నీళ్ళు ఉట్టుకోలేదు, దేవుని దగ్గరికి పోలేదు, ఇట్లాంటి ఇవి మాకు లేవు. అట్లాంటి వివక్ష లేదు. ఆర్థిక పరమైన బాధ భరించలేని బీదరికము అనుభవించడం నాకు అనిపిస్తుంది. ఎవరో ఒకరు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టే క్రమంలో అంబేద్కర్ గారి గురించి చెప్తూ నా గురించి చెప్పినప్పుడు ఎవడి ఈయనకి ఎందుకు వచ్చిందిరా ఈ ఆలోచన అని చెప్పేసి మళ్ళీ అంబేద్కర్ అంటే మంచిగా సూటు బూటు బుద్దుగా అందంగా చదివినంత కూడా బయట దేశాలు. ఆయన మీద ఎఫ్ఐఆర్ లేదు, ఆయన మీద కేసులు లేవు, మొత్తం అగ్రకులాలనే ఆయన ఓన్లీ భయపడే, ఓన్లీ తోటి దళితులు ఆయన అవమానించేది, దూషించేది. కానీ అగ్రకులాలందరూ అంబేద్కర్ చూస్తే భయపడే స్టేచరు, పర్సనాలిటీ, సబ్జెక్టు, ప్రపంచ మేధావి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ కూడా ఉంది కదా ఇవన్నీ. సో ఆ రకంగా చదువుకునే రోజులలో ఆ బాధ, తిండి బాధ మాత్రం తప్పకుండా ఉన్నది. ఇంటర్మీడియట్లో అడిగిలు గారు చెప్తున్న ఇంటర్మీడియట్లో మేనేజ్మెంట్ హాస్టల్ అనేది నెలకు 70 రూపాయలు ఇస్తారు. ఆ 70 రూపాయలలో ఉండాలి. వారానికి ఒకసారి ఇంటికి పోయి శనంగా పచ్చడి అని చెప్పేసి నూరుకొని వచ్చి పెట్టుకున్నది, మళ్ళీ బియ్యం పెట్టుకున్నాడు, దాది వేసుకొని తినే పరిస్థితి ఉండేది. అప్పుడప్పుడు ఒక
గుడ్డు తెచ్చుకొని ఆంబులెట్ వేసుకుంటే అది పెద్ద పండుగ. పెద్ద పండుగ. ఈ గుడ్డు ఈ తీసుకు- ఈ మీరు పడ్డ ఈ కష్టాలన్నీ మీ పిల్లలకు చెప్పారా సార్ ఎప్పుడైనా? మీ నాకు పిల్లలు తెలుసు. ఫోన్ అడిగినరా ఇక్కడ ఓకే. ఎప్పుడైనా మిమ్మల్ని? ఓకే, ఇదంతా పిల్లలకు తెలిసిన పుస్తకమే, నేను చెప్తుంటాను. ఉమ్. అంటే కంపేర్ చేయాలి అని అడిగినప్పుడు Yes. నువ్వు ఈ టైంలో ఇవి అడుగుతున్న బిడ్డ, నీ వయసులో నేను ఎట్లుంటి Yes. అని తప్పకుండా అందుకని అడిగిన అది అట్లా చెప్తాను. అంటే సందర్భోచితంగా చెప్పడం. Yes. అంతేగాని అవును. ఉంటే కావాలని కావాలని చెప్పడం కాదు. అట్లా కాకుండా వాడు అవును. ఏదైనా అడిగినప్పుడు, కావాలని చెప్తే వినరు కూడా. నువ్వు అడిగినావు నీకు ఇచ్చేస్తాను, కానీ Yes. యూ మస్ట్ ఫుల్ఫిల్ డిజైర్. ఇది ఎందుకని తీసుకున్నా 1,20,000 చదవాలి, పైకి రావాలని చెప్పేసి ఆ రకంగా ఇంటర్మీడియట్ ఏం చేస్తున్నారు సార్ పిల్లలు ఇప్పుడు? పిల్లలు నిజంగా చెప్పాలంటే ఐ బ్లెస్డ్ ఏ లాట్ ఎడ్యుకేషన్ విషయంలో. నేను మా ఆవిడ చెప్పినా కదా, Officer. సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్, అవును. లైబ్రేరియన్, ఎస్. WP ఎంఎస్సీ చేసింది, BLIC MLIC కూడా చేసింది, MLIC కూడా చేసింది Hmm. ఉస్మానియా నుంచి. ఉమ్. నేను స్పెషలిస్ట్. ఉమ్. నా పెద్ద కొడుకు యుఎస్లో ఇక్కడ MBBS అయిపోయాక యుఎస్లో MS చేసిండు న్యూయార్క్ మెడికల్ కాలేజ్లో. ఉమ్. మళ్ళీ బయటకు వచ్చి MSc చేసిండు. ఉమ్. తర్వాత ఈజ్ ఇంటర్నేషనల్ మెమొరీ ఛాంపియన్. అంటే 683 వర్డ్స్ చెప్పేసి ఉమ్. మళ్ళీ ఏ వర్డ్ అడిగితే చెప్పేంత జ్ఞాపక శక్తి. ఓహో. అది ఇంటర్నేషనల్ మెమొరీ ఛాంపియన్. ఛాంపియన్. సో ఈ చైర్మన్ ఫర్ ఇండియా, ఆహా. ఇండియాకి చైర్మన్ కూడా వాడు. అంటే ఇక్కడ ఈ మన కంట్రీలో ఎగ్జామ్ అది పెట్టాలంటే కాంపిటీషన్ పెట్టాలంటే వీడి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఉమ్. సో ఇప్పుడు అది వాడు ప్రస్తుతం గ్రేట్. అది అట్లా డాక్టర్గా ఎండానిక్ సర్జన్, ENT సర్జన్. ఏంటి సార్? తర్వాత మల్టిపుల్ టాలెంటెడ్. అంటే ఎక్కువ కల్చర్, తక్కువ నీళ్ళలో చేపలు పెంచడం ఎట్లా, ఫ్లోరికల్చర్, ఫ్లవర్స్ విషయంలో. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే వర్క్ షాప్స్ కండక్ట్ చేసి అది చేస్తుంటాడు. రీసెంట్లీ ASBలో MBA కంప్లీట్ చేసాడు. ఇంటర్నేషనల్ మన దగ్గర ఇవన్నీ షమీర్పేటలో చేసుకుంటూ చదువుతున్నాడు కూడా. షమీర్పేటలో ఉంటుంది. అవును. అది ప్రపంచంలో 4 ఒకటి. అవును. అది ఉట్టి MS చేస్తాను, PG చేస్తే MBA రాదు. రాదు. మల్టిపుల్ టాలెంటెడ్ ఉండాలి. దానికి Correct. సంబంధించిన డాక్యుమెంట్స్ పెడితే అవును. మెరిట్స్ డిమెరిట్ చూసి ఇస్తారు. Correct. అవును. మొన్న మార్చిలోనే మనకి గ్రాడ్యుయేషన్ MBA కూడా కంప్లీట్ MBA అయిపోయింది. ఇది పెద్దోడి చదువు. ఈజ్ నౌ ఈజ్ మెయింటైనింగ్ మై హాస్పిటల్. ఇంతకుముందు నాది క్రాంతి చిల్డ్రన్స్ అని జనరల్ హాస్పిటల్. క్రాంతి నా పెద్ద కొడుకు Yes. క్రాంతి రాజ్. ఉమ్. MBBS లో ఉన్నప్పుడు నేను PDS ఉంటుంది. ఉమ్. వాడు అప్పుడు పుట్టిండు కాబట్టి వానికి క్రాంతి రాజ్ అని తోక పెట్టుకున్నా, అచ్చా. క్రాంతి రాజు. ఆ. రెండో బా పేరు విరాజ్, వి ఫర్ విక్టరీ. పిల్లల డాక్టర్ గా సీట్ వచ్చినప్పుడు ఉమ్. విరాజ్ అని పెట్టుకున్నా అచ్చా. ఆయన. సో పెద్ద బాబు ఇట్లా, ఉమ్. చిన్న బాబు ఆయన కూడా MBBS అయిపోయింది, MS అయిపోయింది, ఉమ్. MCH ప్లాస్టిక్ సర్జన్, ఉస్మానియాలో గోల్డ్ మెడలిస్ట్. అచ్చా. తర్వాత 2022-23లో BRS గవర్నమెంట్ 1445 ఉద్యోగాలు ఇస్తే అవును. ఈ స్టూడ్ ఫస్ట్. దాంట్లో ఫస్ట్ జాబ్ వీడికి వచ్చింది. అవును. ఒక అమ్మాయితోటి ఒక అబ్బాయితోటి మాట్లాడిస్తే నా కొడుకుతో మాట్లాడింది. హరీష్ రావు, ఈయన నా కొడుకు అని తెలియదు కానీ హరీష్ రావు. అందరికంటే ఎవరిది బాయ్స్ ఎవరు ఫస్ట్, ఆ. విరాజ్. ఉమ్. అమ్మాయిలలో ఇద్దరితోటి అక్కడ మాట్లాడిచ్చి. కళ్యాణ హైటెక్ సిటీ దగ్గర అచ్చా. అక్కడ ప్రోగ్రామ్ చేసి అక్కడ వాళ్ళకు ఆర్డర్ కాఫీ ఇచ్చినాను. సో ఈజ్ ఏ ప్లాస్టిక్ సర్జన్, రికన్స్ట్రక్టివ్ సర్జరీ ఈజ్ వేరే. రికన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్తో తీసేసి బట్టకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. పెడతారు. సో ముద్ద రోడ్ సైడ్ యాక్సిడెంట్ అయితే తీసుకొస్తే ఆర్థోపెడిషియన్, తర్వాత అనస్థిషియా ఉంటాడు. ఇక నరాలు మజిల్ బొక్కలు అన్ని అతికి 18, 19, 20 గంటలు కూడా చేసేంత కెపాసిటీ ఇప్పుడు చిన్న బాబు. ఇద్దరు డాక్టర్లే, Yes, కోడళ్ళు కూడా డాక్టర్. ఎస్. పెద్ద కోడలేమో గైనకాలజిస్ట్, చిన్న కోడలు సైకియాట్రిస్ట్. ఆల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. మొత్తం డాక్టర్స్ ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో ఎడ్యుకేషన్ పరంగా దేవుడు ఎంత గొప్పగా అంటే హైలీ క్వాలిఫైడ్. ఒకప్పుడు నానమ్మ చదవలే, మేనమామలు మేనత్తలు చదవలే, నా తర్వాత చెల్లెళ్ళు కూడా చదవలే. అక్కడి నుండి ఇక ఎక్కడికో పోయినాం చదువు. కాదు సార్, ఇదంతా బాగానే ఉంది కానీ మీరు MBBS చేసి మేడం ఎందుకు MLIC BLIC చేయించారు, MBBS ఎందుకు చేయించలే? ఆమె HSC తీసుకుంది, మా పెళ్ళి HSC తీసుకుంది. ఇంటర్మీడియట్ లో ఆర్ట్స్ వైపు వెళ్ళిపోయింది మేడం. BA అయిపోయింది. అంటే మీరు పిల్లలు అనుకుంటా, సంసారాన్ని చూసుకుంటా, నన్ను చూసుకుంటా చేయాలంటే ఆమెకి MBBS అంటే కుదరదు. గ్రేట్. ఇంకా MLIC BLIC చేయడం కూడా గ్రేట్. ఆమె రిటైర్ అయ్యారు, మొన్న రీసెంట్లీ రిటైర్ అయింది. ఆమె జాబ్ 1,89,000 రిటైర్మెంట్. ఇప్పుడు కూడా దాదాపు 96-97 వేలు పెన్షన్ వస్తుంది నెలకి.
ఇద్దరు కోడళ్ళు సేమ్ మీ కమ్యూనిటీనా ఏమైనా ఇంటర్ కాస్ట్ సార్? లేదండి, అంత ఎస్సీ. ఎందుకు ఇంటర్ కాస్ట్ ఎందుకు చేయలేదు? జనరల్ గా డాక్టర్లు అంతా ఇంటర్ కాస్ట్ చేసుకుంటారు వాళ్ళు కదా. లవ్ చేసుకుంటే వాళ్ళు చేయలేదు. 2 ఏళ్ళు టైం ఇచ్చిన అంటే ఇప్పుడు నేను పెళ్లి చేస్తే ఏం చూడాలి? ముందు ఒకటేమో క్యాస్ట్ చూసుకోవాలి, Yes. రెండోది సబ్ క్యాస్ట్ చూసుకోవాలి. అవును, అవును, ఎందుకంటే అవును, నేను మాదిగా దండర ఉద్యమంలో కూడా పనిచేసాను కాబట్టి అవును, మళ్ళీ సబ్ క్యాస్ట్ చూసుకోవాలి. అవును, మూడోది హైట్ పర్సనాలిటీ చూసుకోవాలి. అవును. తర్వాత అప్పుడప్పుడే వీళ్ళ పెళ్లి టైం వచ్చాక నేను రాజకీయాలు రాజకీయంగా ఏ పార్టీ ఏందో అది కూడా చూసుకోవాలి, చూసుకోవాలి. ఎలివేషన్ ఏందో చూసుకోవాలి. ఉమ్. ఇవన్నీ కష్టం. వాళ్ళైతే ఎవరు తీసుకుంటే కానీ మెచ్చిందే రామ్మాలు ఎక్కువ ఉంటుంది కదా, ఇప్పుడు అట్లా పెళ్లి చేద్దామని 2 years వెయిట్ చేసి వెయిట్ చేసినా కానీ ఆ. వాళ్ళ నుంచి కాలే, ఇవాళ పెళ్ళని పెద్దగా రాలేదు. మీకు లవ్ చేసే ఛాన్స్ దొరకలేదు, పాప మీ నాకు పిల్లలకు లవ్ కొంచెం- చేసే ఛాన్స్ నాది దొరకలేదు. కొంత అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. ఎందుకంటే ఆ. నాది 1.5 year ఇంట్లోనే కాబట్టి. ముందు ఎంగేజ్మెంట్ అయినాక అవును. 1.5 year ఖాళీగా ఉన్నాం కదా, అప్పుడు లవ్ లవ్ చేసుకున్నాం. ఎంగేజ్మెంట్ అయితే అమ్మాయి నాకు ఉంటేనే ఉండలేము కదా, కరెక్ట్. ఇక బయట Natural అది. అవన్నీ రొటీన్ ఉంటాయి లైఫ్ లో. సో అట్లా ఇవాళ ఏంటంటే అంతకుముందు క్రాంతి చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్, ఇప్పుడు అది ఎప్పుడైనా అంత పేరున్నా కూడా ఎవరు అట్లా రాపోయేది. రాజే దవాఖానేది దవాఖానేది అట్లే పేరు అన్నట్టు. సో పిల్లలందరూ ఆలోచించి వాళ్ళు ఇక డాడీ నీ పేరు మీదనే బాగుంటది, రాజయ్య మల్టీ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ పెట్టింది. అవును, ఆర్ఎంహెచ్ అవును. రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సరే, ఇదంతా చూస్తుంటే రాజకీయాల గురించి కాదు కానీ మీ లైఫ్ అంతా చూస్తుంటే ఈ స్థాయి నుంచి పిల్లల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ కెరీర్ అంతా చూసుకుంటుంటే మిమ్మల్ని మీరు ఒకసారి రికలెక్ట్ చేస్తే ఏమనిపిస్తుంది? సో మనిషి తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ కదా, ఎక్కడ గడక మార్చికెళ్ళిన లైఫ్, ఎక్కడ పశువులు కాసిన లైఫ్, అక్కడి నుంచి వెళ్ళి పిల్లల డాక్టర్ అవడం అనేది ఎంతో ఎక్కువ. జాతీయ స్థాయిలో మళ్ళీ ఉత్తమ పిల్లల డాక్టర్ అవార్డు రావడము, పెద్ద నర్సింగ్ హోమ్ కట్టే పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఇక దైవికంగా మాట్లాడితే ఏంటంటే దేవుని ఏర్పాటు ఎట్లుంటే అట్లుంటది, అట్లా అవుతుంది అన్నట్టు అదొకటి అనుకున్నా కూడా కష్టం చేయకుండా ఉట్టిన డాక్టర్ కాదు కదా. సో మళ్ళీ అది కూడా మంచి ర్యాంక్ తోటి మంచి అందరు కలిసే ఉంటారా? ఇప్పటికి కూడా పిల్లలు మేమంతా ఇక చాలా చెప్పడానికి చాలా ఉంటాయి. సో నా పెళ్ళి 18th November, మా ఇద్దరు కొడుకుల పెళ్లి కూడా 18th November. అట్లా కలిసి వచ్చింది, అట్లా చేస్తున్నాం. నాకిద్దరు కొడుకులు, వాళ్ళకి ఇద్దరు కొడుకులు, వాళ్ళకు కూడా ఇద్దరు అమ్మాయిలు లేరు. నాకు 4 చెల్లెలు. సో వాడికిద్దరు, వీడికిద్దరు, నాకిద్దరు, చెల్లెలు లేరు. మేమిద్దరం, మాకిద్దరు, వాళ్ళకిద్దరు, అందరం కలిసి ఒక్క దగ్గరని, దూరం ఉండే వచ్చేట్లేదు. అట్లా దగ్గర ఉండాలి, ఫంక్షన్స్ కలిసి చేసుకోవాలి. ఇప్పుడు దానికి ఈ నెలలో 4 బర్త్డేలు వస్తాయి. 31st July నా చిన్న కొడుకు బర్త్డే, 4th నిన్న నా పెద్ద కొడుకు బర్త్డే, 9th ఒక మనమని బర్త్డే, 15th ఒక మన బర్త్డే. ఇట్లా అన్ని దగ్గర మంచిగా అంటే సంతోషంగా ఉంటాం. పిల్లలందరూ మనవాళ్ళు కూడా డాక్టర్లు అవుతారా, లేకపోతే మీ లెక్క మంత్రి ఎమ్మెల్యేలు అవుతారా? 6, 6th, 7th వరకే ఉన్నారు కదా, ఆల్టర్నేట్ ఉన్నారు. ముందుగా చిన్న బాబుకే పెద్ద కొడుకు, మళ్ళా రెండోడికి, మళ్ళా మొదటికి మళ్ళా ఆల్టర్నేట్ గా పుట్టారు. సో వారంలో ఒక్కరోజు 1-2 గంటలు వస్తే తాతతో వాళ్ళకి పండుగ. అంతే కదా, అదంతే కదా. చాలా ఎందుకని పేరెంట్స్ ఏమో బాగా చదవాలని వాళ్ళను వృద్ధి కొట్టి అవి చెప్తారు. తాత దగ్గర గారాబే ఉంటుంది కదా. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు, 4 ఒకటే స్కూలు. పొద్దున్న 8, 7:30, 8కి రెడీ అయిపోవాలి. ఇక సాయంత్రం 4:30 వరకు వచ్చేస్తారు. అట్లా రొటీన్. రైట్. కమింగ్ టు ద పాలిటిక్స్ సార్, మీరు 69 తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, మలిదశ ఉద్యమంలో కూడా ఉన్నారు. ఆ ఉద్యమానికి ఈ ఉద్యమానికి ఉన్న తేడా ఏం గమనించారు? సో ఆ రోజు ఆ ఉద్యమంలో అంటే కొంచెం హింసాత్మక ఉద్యమం. ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉన్నదనేది ఇప్పుడు వచ్చింది. అప్పుడు నిరంకుశ పాలన లెక్క. తర్వాత ఇంకో రకంగా చెప్పాలంటే అప్పుడు కొంత అన్నల రాజ్యం లెక్క ఉన్న పరిస్థితి ఉండేది. మావోయిస్టులు అంటే నక్సలైట్లు అంటే భయపడాలి. కొట్టుడు. ఇప్పుడు మావోయిస్టులు, అప్పుడు నక్సలైట్. సో అప్పుడేమో మొత్తం కాల్చేది. అందుకనే అప్పుడు 369 మంది అమరవీరులు అంటే తెలంగాణ ఉద్యమకారులు చనిపోయారు. అప్పుడు చంపడమే ఎవడైనా వస్తే. ఇప్పుడు కూడా చనిపోయిన వీళ్ళు ఎవరిని పోలీసులు చంపలేదు. ఇది మొత్తం కూడా మా తెలంగాణ మాకు ఇస్తానన్న తెలంగాణకి ఎక్కువ తీసుకున్నామని కాల్చుకున్నారు, మందు తాగిండు, బిల్డింగ్ నుంచి వెళ్ళి ఊరేసుకున్నారు. ఈ చావు వేరు. ఇది
ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మా చేసుకున్నారు. తెలంగాణ కావాలి, Correct. ఇక్కడ సెంటిమెంట్ ఉన్నది, ఇక్కడ ఆత్మ బలిదానం అనేది సెంటిమెంట్, కరెక్ట్. అక్కడ నిరంకుశం కాల్చే కార్యక్రమం. సో అదొకటైతే, తర్వాత అంబేద్కర్ గారి ఆలోచన విధానం అప్పటికంత రాలే. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు, హైదరాబాద్ సెకండ్ రాజధాని చేయాలనే ఆలోచన అంబేద్కర్ గారికి ఉండే. సో అనేది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు కావాలన్నా, విడిపోవాలన్నా, కలుపుకోవాలన్నా కూడా ఆర్టికల్ 3ని వాడుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా అహింసా మార్గంలో 2/3 మెజార్టీ పార్లమెంట్ సాధించి తెలంగాణను సాధించుకోవాలనే లక్ష్యంతో ఉద్యమం మొదలైంది. ఆ రకంగా మొదలైంది. అప్పుడు చెన్నారెడ్డి పోయిండు, మళ్ళీ అక్కడ ఇందిరాగాంధీ తోటి కలిసిపోయిండు. మళ్ళీ ఇక్కడ రాగానే మా సదాలక్ష్మి లీడ్ తీసుకున్నది. జనరల్ సెక్రటరీ ఉండి ప్రెసిడెంట్నే సస్పెండ్ చేసి. సో ఆమె మాకు ఆదర్శం అన్నట్టు. సో ఆ రకంగా ఆ రోజు ఉద్యమానికి ఈ రోజు ఉద్యమానికి చాలా తేడా ఉన్నది. కానీ మీరు 69లో ఇంతకుముందు చెప్పినట్టు రైల్వే పట్టాల దగ్గర ధర్నాలు చేసిన టైంలో మీ మీద కేసులు పెట్టలేదా? అప్పుడు కేసులు లేకపోలే, మనం దొరకలేదు కదా. దొరకలేదు కదా, 5వ తరగతి అలా దొరకలేదు. మా పెద్దల మీద యాదగిరి రెడ్డి అని వాళ్ళు వీళ్ళు 10th క్లాస్ వాళ్ళు ఉండేది. వాళ్ళు మాకు పెద్ద హైట్ పర్సెంట్ ఉండే, వెలమ రెడ్డి వాళ్ళు కొందరు ఉండేది, ఉప్పు వాళ్ళు వెలమ వాళ్ళు ఉండేది, మస్తు పల్లగుట్ట వాళ్ళు కూడా, తర్వాత పక్కన పామనూరు విలేజ్ సంబంధించిన వాళ్ళ లీడర్స్ అంతా ఇక అప్పుడు రెడ్డోళ్ళే. కాదు సార్, ఇప్పుడు మీరు 16 అనే ఉద్యమంలో ఉన్నప్పుడు మీ టీచర్ ఎవరైతే రెడ్డి గారు వచ్చి చెప్పిర్రో, ఇంద్రసేనారెడ్డి, అప్పుడు డాక్టర్ కలెక్టర్ అవ్వాలనుకున్నారు కదా, అప్పుడే ఉద్యమం వచ్చింది కదా, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, లీడర్ అవ్వాలని అనుకోలేదా? ఇక అప్పుడు మన ఏజ్ కూడా నాట్ సూటబుల్ ఫర్ ఎగ్జాక్ట్లీ ఆ టైం అప్పుడు 11 years. నేను బడి బంద్ చేసే వరకు 12 ఏళ్ళు దాటుతాయి, 2.5 సంవత్సరాలు అట్లా బడికి పెట్టినా. సో ఆ తర్వాత పోయినాక ఇక చదువు మించి పక్క దేశానికి పోలేదు. మళ్ళీ 94లో జనరల్ ఎలక్షన్లు వస్తాయి. జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమైపోయింది, మంచి డాక్టర్గా పేరు వచ్చింది, డాక్టర్గా ప్రజావైద్యుడిగా పేరు వచ్చింది, దాన ధర్మాలు చేస్తున్నాము. మన ఊరు డాక్టర్ కదా పోతే ఆటల పోటీకి ఇస్తాడు, మన డాక్టర్ పోతే బట్టలు కొనిస్తాడు, మన భారత లైబ్రరీకి పుస్తకాలు ఇస్తాడు. ఇట్లా బాగా పేరు ఎక్కువైపోయింది, ప్రచారం బాగా ఎక్కువైపోయింది. గన్పూర్ ఏంటి 1978 నుంచి వెళ్ళి ఎస్సీ రిజర్వ్, బట్ నోబడి ఎలక్టెడ్ ఫ్రమ్ లోకల్ ఏరియా. అంటే స్థానికులు ఒక్కరు కూడా ఎమ్మెల్యే. మొదటిసారి గొక్క రామస్వామి అయ్యిండు, రెండోసారి బొజ్జపల్లి రాజయ్య అయ్యిండు, ఈయన పేరు తర్వాత 3 ఆరోగ్యం అయ్యిండు, 4 మన పెద్ద మనిషి మా కడియం. సో ఆయన ముందు వచ్చిన ఆయనేమో చెరియాల గోకరామస్వామి, పక్కన చిట్యాల బొజ్జపల్లి రాజయ్య, ఆరోగ్యం లేబర్ కాలనీ, ఇక పర్వతగిరి. ఇట్లా ఉన్న వరకు బాగా లోకల్ ఫీలింగ్ బాగా వచ్చి స్థానిక నినాదం బాగా అయింది. సో 94లో ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళకే టికెట్ ఇవ్వాలని ఎన్టీ రామారావు అనుకున్నాడు. 89లో కాంగ్రెస్ గెలిచినాక 94 తప్పకుండా ఇక గెలుస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేసి టీడీపీ బీజేపీ 2 అలయన్స్ లో ఎలక్షన్లకు పోవాలని నిర్ణయించుకున్నారు, కాంగ్రెస్ ఓడగొట్టాలి. ఆ టైంలో దగ్గుబాటిని ఎన్టీ రామారావు నా దగ్గర పంపించాడు, వాళ్ళ అల్లుడిని. ఏంటంటే ఇక్కడ గురించి తెలుసుకొని పంపించాడు. గన్పూర్లో లోకల్ వాయిస్ బాగుంది, లోకల్ నుంచి వెళ్ళి టికెట్ అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచ్ ఎంపీటీ స్టేచర్ ఉన్నది, ఆర్థికంగా పెద్ద ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు. నియోజకవర్గం మొత్తంలో చదువుకున్న వాళ్ళు మీరే, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు మీరే, ప్రజల పేరున్న వాళ్ళు మీరే, మీకు ఏ సర్వే చూసినా కూడా మీదే ఉన్నది, అందుకని వెంటనే మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు అని చెప్పేసి దగ్గుబాటి ప్రణయ్ భాస్కర్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వినయ్ భాస్కర్ నాకు ఇక రెగ్యులర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే అట్లా తీసుకొని వచ్చాడు. సార్ నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేవు, ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్, రీసెంట్లీ ఐ స్టార్టెడ్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్, నాకు చెల్లెళ్ళు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇదేనంటే సార్కి అయితే చదువుకున్న చాలా ఇష్టము, ఎవరు అయితే సార్ని వచ్చి టికెట్ అడుగుతారు, మేమే వచ్చి నేను రమ్మని అడుగుతున్నాం, ప్లీజ్ కమింగ్ టు పాలిటిక్స్ అంటే, సరే ఇప్పుడైతే రాను, నెక్స్ట్ టైం ఆలోచిస్తా కావచ్చు, ఇప్పుడు రాను అని చెప్పేసి వెళ్ళాడు. మళ్ళీ 13 రోజుల తర్వాత దత్తాత్రేయ గారు వచ్చారు, అప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అని మా దగ్గర ఒక ఆయన తీసుకొని నా దగ్గరికి వచ్చి రాజయ్య బీజేపీకి రావాలను అంటే నేను బాగా నమ్మిన. అయితే నాకు తెలుసు నీ చరిత్ర, నువ్వు పీడిఎస్ కాలేజీలో ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ
కాలేజ్ పాలిటిక్స్. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్. కానీ బీజేపీ అయితే మేము ఒక్క మంత్రి పదవి వచ్చినా కూడా నీకోసమే ఇస్తాము, నువ్వు బీజేపీకి రా అని చెప్పేసి దత్తాత్రేయ సార్ రాలేను సార్. ఇక నేను బలవంతం చేయగానే ఒకవేళ కనుక నీకు టీడీపీ నుంచి వెళ్ళి ఏమన్నా అవకాశం వస్తే వెంటనే జైన్గా అంటే ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. సరే ఇంకా అట్లా ఇద్దరు వీళ్ళిద్దరు కూడా టీడీపీ బీజేపీ వద్దనుకున్న మీరు సడన్ గా మళ్ళీ రాజకీయాలకు ఎట్లా వచ్చారు, ఎందుకు రావాలనిపించింది? నేను రాజకీయాలకు రావాలనుకోలే అస్సలకే. అప్పటి వరకు కూడా రాజకీయాలు ఐ హేట్ పాలిటిక్స్ అని కూడా డైరెక్ట్ అనేస్తాను. అన్న తర్వాత ఏమైపోయింది, నేను ఇక బాగా సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తున్నా. గన్పూర్లో మెగా హెల్త్ క్యాంపు ఒక 10,000 మందితోటి పెట్టాలని చెప్పేసి అందరు డాక్టర్ని ఆర్గనైజ్ చేసి మెడిసిన్స్ అని పర్చేజ్ చేసినాక ప్రణయ్ భాస్కర్ని స్పోర్ట్స్ మినిస్టర్గా ఉంటాడు, నువ్వు వచ్చి ఇనాగ్రేషన్కి గన్పూర్కి రావాలని నేను అడిగితే మనకి ఆ రోజు నీకు అంతగానని చెప్పాను కదా, నువ్వు ఉంటే ఇవాళ నువ్వు మంత్రి అవుతుండీ, అక్కడ మార్కెట్ శాఖ మంత్రి అయినాడు, నేను ప్రోటోకాల్ ఉంటది, నేను అక్కడికి రాలేను, ఆయన అయితేనే మీకు ఒత్తిడి లేకపోతే రాను. నేను నాకు ఆ తెలియని దగ్గర నేను పోతే నేను కష్టపెట్టుకోవాలి, ఇంత చేయాలని ఎవరినో తీసుకొచ్చి నేను ఇనాగ్రేషన్ చేయాలని చెప్పేసి ఫాదర్ కొలంబో అని చెప్పేసి క్యాథలిక్ గురువు ఉండే, ఆయన తోటి ఇనాగ్రేషన్ చేయించాం. ఇక అప్పటి నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. అదే ఇక 15 రోజుల తర్వాత హెల్త్ క్యాంప్ అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత గెస్ట్ హౌస్ పక్కనే ఉంటుంది, మా ఇల్లు నర్సింగ్ కూడా అక్కడే ఉంటుంది. వచ్చేసి ఇంటికి ఇటు వస్తున్నాను చెప్పని వాళ్ళ అంశాలతో చెప్తే వచ్చాను. వెరండాలో ఇంట్లో కూడా తీసుకోవాలి, బయట వెరండాలో కూర్చొని టీ దాపించి నేను ఇట్లా మీ ఎమ్మెల్యేని ఇప్పుడు మంత్రి ఇట్లా ఇట్లా తెలుసు. అయితే ఆయనకి ఏంటి భయం అంటే మొన్న దగ్గుబాటు వచ్చి టికెట్ తెలుసు, అదే వాళ్ళు పోయేటప్పుడు హెచ్చరించి వెళ్ళా, రాజయ్యకు నువ్వు కనుక రాకపోతే ఇక కడెం సిరేట్కి టికెట్ ఇస్తాము మీ ఇష్టం అని చెప్పి ఆయనకు వచ్చింది. మొత్తం మీద గెలిచిండు కడెం సిరేట్. ఇది ఎప్పుడైనా రాజయ్య నాకు ఏకమేక అవుతారు అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి మెల్లగా కాకబట్టే ప్రయత్నం చేసిండు ఒక 2-3 నెలలు మాత్రమే. ఇంతలా దండోరా ఉద్యమం వచ్చింది కృష్ణమాదిగా. ఈదుమూడిలో ఒంగోలులో ఈదుమూడి స్టార్ట్ చేసిండు జూన్లో 7వ తారీఖు. అట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఇక నాకు డాక్టర్లలో మంచి పేరు ఉంది. నాకు ఇక అప్పటివరకు ఏంటంటే అంటే విజయ్ కుమార్ రావు, నరసింహారెడ్డి, కేఎస్ రావు, సంజీవరెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీరామ్ రెడ్డి అందరు వీళ్ళే. నేను ఒక్కనే ఎస్సీ మాదిగా డాక్టర్ను, వాళ్ళందరికంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉన్నది. నా కులం పేరు నేను ఎందుకు చెప్పుకోవద్దు అనే దాని విషయంలో నేను ఎంఆర్పిఎస్, నా రాజకీయ అరంగేట్రమే ఎంఆర్పిఎస్ ప్రజా జీవితంలోకి అట్లా ఎంటర్ స్టార్ట్ అయిపోయి ఎంత అగ్రెసివ్గా పోయినంటే మొత్తం తెలంగాణ మొత్తానికి ఆర్థిక వనరులన్నీ నేనే పెట్టే స్థాయికి వెళ్ళడము, ఎవరు వచ్చినా హాస్పిటల్ ఒక ఫ్లోర్ మొత్తము వాళ్ళకి ఇచ్చి పండుకుని ఏర్పాటు చేయడము, అట్లా బాగా అయిపోయి ఇక పాదయాత్ర నారవారిపల్లి నుంచి వచ్చినప్పుడు మొత్తం ఇన్ఛార్జ్ బాధ్యత నేనే తీసుకొని ఆ రోజులలో 96-97లో దాదాపు 10-12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. అంటే 5,000కు ఎకరం భువనగిరి దగ్గర కొనేదంటే 200 ఎకరాలు వస్తుండే. ఒకసారి కేఎల్ఆర్ పిచ్చనయ్య 2009లో మంత్రి అయిన తర్వాత మాట్లాడాను, రాజయ్య అప్పుడెప్పుడో నేను 96-97లో భువనగిరి దగ్గర 5,000 ఎకరం తీసుకున్న 100 ఎకరాలు కూడా ఇలా మస్తు ధర పెరిగింది అంటే నేను అప్పుడు అనుకున్నా 5,000 10-12 లక్షలు అంటే ఇక్కడ 10 లక్షలు అన్నా కూడా 5,000 ఎకరం అంటే 200 ఎకరాలు అవుతుండే పరిస్థితి. అదే సార్ సందర్భం వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న అడుగుతా. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు పెంచి పోషించండి అని అంటారు. అంటే ఆయన కనుకలుగా మర్చుకున్నాడు 100%. అప్పటి నుండి ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు ఏబిసిడి నేనే చేసినప్పుడు అందు కదా. తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో నేనే మళ్ళా మోడీకి దగ్గర నుండి చెప్పిన ఇది. సో డెఫినెట్గా ఆయన ఎందుకంటే 94 నుండి 99 వరకు ఈ వాజ్ ద చీఫ్ మినిస్టర్, ఆయనే చేయాలి కదా. ఆయనే ఏబిసిలు చేయడానికి రామచంద్రరావు కమిషన్ తర్వాత రిపోర్ట్ తెప్పించుకున్నాడు. అమలైంది 2004 సంవత్సరాలు. మళ్ళీ రెండోసారి కూడా గవర్నమెంట్కి వచ్చింది కదా. 99 నుండి 2004 వరకు ఆయన అధికారంకి వచ్చింది కాబట్టి సో 3-4 సంవత్సరాలు అమలు అవడం వల్ల 20,000 మంది లాభపడ్డారు మాదిగలు. సో ఆ రకంగా ఆయన క్లెయిమ్ చేసుకోవడానికి తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది, అయిపోయింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మోసిండు, ఉషా మెహ్రా కమిషన్ ఆ రిపోర్ట్ కూడా మాదిగలకు అన్యాయం జరిగిందనే ఉన్నది.
సో ఈయన అంటే ఇది ఉద్యమ ఇది నాయకుడిగా కృష్ణ సార్. ఉద్యమ నాయకుడిగా ఏ అధికార పార్టీ ఉంటే ఎవరిని పట్టుకుంటూ అవుతుంది అనే విషయంలో అట్లా అప్పుడు ఎన్టీ దిట్ట. రామారావు పట్టుకున్నాడు, తర్వాత దిట్ట. కృష్ణాన్ని పట్టుకున్నాడు, తర్వాత మోడీని మోడీని పట్టుకున్నాడు. పట్టుకున్నాడు. అదే పార్టీ అయిపోయింది. సో ఓవరాల్ గా ఏబిసి కాడికి వచ్చింది, డి ఆగిపోయింది కానీ డి ఆగిపోయి ABC వరకే సి వరకు వచ్చింది. మీ రాజకీయ ప్రస్థానము రాజశేఖర్ రెడ్డి మిమ్మల్ని ఇది పిలిచారు. వస్తుంది అదే ఇప్పుడు. ఇప్పుడు అయితే నేను కడియం శ్రీహరికి మీకు MRPS జరిగిన లో, కొట్లాటలో ఓకే. లొల్లిలో ఆ, మీరు ఎప్పుడు టెంప్ట్ అయినరు అయితే ఇప్పుడు కాంగ్రెస్ వైపు పోవాలని? 94 నుంచి వెళ్ళి 94 నుంచి వెళ్ళి ఎప్పుడైతే నేను కడియం శ్రేణి విలువల్లా Yes. నేను నిలబడి ఎమ్మెల్యే పోస్ట్ వదిలిపెట్టేసిన అని చెప్పి ప్రజా జీవితంలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఎంఆర్పిఎస్ ద్వారా వెళ్ళిపోయి అనేక మొత్తం ముందు కులబలాన్ని సంపాదించుకోవాలి, మాదిగల ఆత్మగౌరవం కోసం లేదా ఉనికి కోసం లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఉండాలని నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా నా కులం తెలిసిన తర్వాతనే నా దవాఖానకు రండి, లేకపోతే చావండి అని చెప్పేసి ఒక స్లోగన్ ఇచ్చింది. ఇచ్చేసిన. ఎందుకంటే నేను ఒక్కనే పిల్ల నర్సింగ్ ఉంది, ఎవరికి నర్సింగ్ లేదా? లేదు. అవును నరసింహారెడ్డి గారు ఏమైనా ప్రైవేట్ నర్సింగ్ వాళ్ళని నాకే పంపాలి, అవును. అందుకని సంజీవ్ రెడ్డి ఉన్న నాకే పంపించాలి. ఏం చేస్తారు వాళ్ళు నాతో పంపించే గొట్టు ఎంజిఎం హాస్పిటల్ అని రాస్తారు అనుకో, బయటికి రాగానే రిక్షా అడుగుతారు, ఇలా ప్రైవేట్ దవాఖాన మంచిగా లేడు, ఇక్కడ డాక్టర్ రాజయ్య ఉన్నాడు, అస్తవాసం మంచిగా ఉంటుంది, పోతే ఆయన ముట్టిండంటే తప్పకుండా బతుకుతారు, ఇట్లా సీరియస్ కేసులు తీసుకోండి, ఇంకా అట్లా బాగా క్రేజీ డెవలప్ అయింది. ఇటు ప్రాక్టీస్ పెరుగుతా అంటే ఇక కడియం శ్రీహరికి నా మీద కోపం కూడా పెరుగుతుంది. ఎంఆర్పిఎస్ లో పనిచేస్తే ఎక్కడ గణపూర్లో తిరిగితే అక్కడ అరెస్ట్ చేసి ఆయన కూడా పని చేసినట్టున్నాడు. ఆయన ఏమో పార్టీలో ఉండి ప్రభుత్వ పరంగా పనిచేస్తాడు. వెనక నుంచి ప్రభుత్వ పరం మేము ఆయన దగ్గరికి విన్నపాలు చేయడానికి పోతాం కదా. అవును. ప్రభుత్వం ఇప్పుడు ఉద్యమకారులు ఎవరి మీద పోరాటం చేస్తారు, అధికార పార్టీ మీద పోరాటం. అధికారము టీడీపీ ఉన్నది, అవును. ఈయన అనుసంధానకర్తగా ఉండాలి. ఎందుకంటే ఈయన బైండ్లా అని చెప్పుకుంటాడు కదా, బైండ్లా కాదు కానీ బైండ్లా అని చెప్పుకుంటున్నాడు. సో కాబట్టి ఎస్సీ రిప్రజెంటేటివ్ గా ఆయన ఉండాలి. అప్పుడు ఈయన సోషల్ ఫేర్ మినిస్టర్, మార్కెట్ అయిపోగానే సోషల్ ఫేర్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి ఇది మొత్తం ఈయన దగ్గర పోయి మాట్లాడాలి కదా. ఇక గన్పూర్లో నన్ను అనగదొప్పుడు కార్యక్రమం మొదలు పెట్టిండు. ఎప్పుడైనా నాకు ఏకు మేక్ అవుతాడని ఇక ప్రతి ఉద్యోగం చేసే దగ్గర మాట్లాడే దగ్గర కేసులు పెట్టే దగ్గర ఇక మొత్తం నన్ను కంట్లో పెట్టుకున్నట్టు చూసాడు. సో ఆ రకంగా చూసే క్రమంలో నేను సర్వీస్ ఎక్కువ చేసుకుంటూ పోయినాయి డాక్టర్ అయితే. ఆ క్రమంలో నాకు డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని చెప్పేసి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినప్పుడు అప్పుడు వార్తా పేపరు బాగా ప్రముఖంగా ఉండేది. ఒక 1/4 పేజీ నేను చేసిన సర్వీసెస్ ఆర్టికల్ రాసిండు. చూసి వైఎస్ రాజశేఖర గారు చూసి రాజయ్యను పిలిపి అంటే మా చెరుపల్లి శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉండే, ఆయన పిలిపించుడు ఇక్కడ పిలిపించి, రాజయ్య అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఆయన రాజయ్య అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, డాక్టర్ సాబ్ ఆయన నోడగొట్టాలంటే నువ్వు మాకు రావాలి, పార్టీలో జాయిన్ కావాలని వైఎస్ రాజశేఖర్ పిలిపించాడు. ఏదో కాంగ్రెస్ లో ఎవరు లేకుండా సార్ లీడర్ ఆరోగ్యం ఉన్నాడు కదా, అప్పటికి ఆయన ఎమ్మెల్యే 94 వరకు ఆయన 89 to 94 వరకు. తర్వాత నిలబడ్డాడు, ఓడిపోయాడు, కానీ గెలిచి సో ఇన్ఛార్జ్ ఆరోగ్యం గారే ఉండే. కానీ ఆయన సరిపోడు, ఆయన 5వ తరగతి వరకు 6వ తరగతి వరకు చదువుకున్నాడు, ఈయన ఎంఎస్సి అంటున్నాడు కదా. ఇక పెద్దగా డాక్టర్ గా నాకు అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిపించి నువ్వు పార్టీలకు రావాలి, అక్కడ దుర్మార్గుడు ఉన్నాడు, ఓడగొట్టాలి, కాంగ్రెస్ రావాలంటే నేను కామున్నా ఏమనలే అన్న. తర్వాత మళ్ళీ ఆయన నువ్వు అక్టోబర్ 13వ తారీఖు ఢిల్లీ వెళ్తున్నావు అవార్డు తీసుకోవడానికి. సో అక్కడికి సోనియా గాంధీ దగ్గర నుంచి ఒక మెసెంజర్ వస్తాడు మీ దగ్గరికి, వచ్చి సోనియా గాంధీని కల్పించి ఏర్పాటు చేస్తాడు. అమ్మ ద్వారా మీకు ఇన్విటేషన్ పార్టీలోకి రమ్మని, చూడండి అప్పుడు ఆలోచించుకోండి అని ఆయన అనకుండా ఆమె రెఫర్ అక్కడ చేసి, సో అక్కడ అవార్డు తీసుకుంటున్న ఫంక్షన్లో కూర్చున్నాడు. వచ్చేసి నేను సోనియా గాంధీ దగ్గర నుండి వచ్చాను, రేపు పొద్దున 8:45కు మీకు అమ్మ టైం అపాయింట్మెంట్, మీరు వస్తే బండి ఇచ్చి మీరు లెక్కించుకోబోతుంది అని చెప్పి అట్లే వచ్చింది. కారులో అంబాసిడర్ కారులో తీసుకొని పోయి సోనియా గాంధీని కలిసి పొంగనే బొక్కే ఇచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్ టోల్డ్ అబౌట్ ఏ లాట్, సో ప్లీజ్ కమ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ, యూ సర్వ్ మోర్ టు ద సొసైటీ, ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు, నువ్వు కాంగ్రెస్కు రా అని చెప్పేసి సోనియా గాంధీ ఆహ్వానం మేరకు ఆ రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో 97 అక్టోబర్ 13 జాయిన్ అయినా. అనుకున్నట్టే మోనికా ప్రసాద్ ఆంధ్ర నుంచి వెళ్ళి
తెలంగాణ మేమిద్దరం దండోరలో పనిచేస్తున్నాం. మా అవును, ఇద్దరికి అవును. అంటే నా ఎలివేషన్ మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తించే స్థాయికి రావడానికి దండోరలో పనిచేయడం, ఆ. డాక్టర్గా సర్వీస్ చేయడం, ఈ 2 కారణాలే. రాజశేఖర్ రెడ్డి చెప్పిన దుర్మార్గుని ఓడించిందా? ఇగ ఆయన మీద 12 ఏళ్ళ అరణ్యవాసం, ఓ సంవత్సరం కసి. అజ్ఞాతవాసం లెక్క 13 ఏళ్ళు కష్టపడితే పాండవులకు ఏ రకమైతే వచ్చిందో, ఆయన కంటే ముందే నేను ఉప ముఖ్యమంత్రి అయినా, అవును. ఆయన కంటే వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఆయన ఆ. ఆక్కుంటా గెలిచిండు. నాకు నా మెజారిటీ ఇప్పుడు 58,000, 37,000, 33,000. మొదటిసారి మహాకూటమి మీద గెలిచినప్పుడు 12,000. అవును. ఆయనది 4,000, 4,000, 7,000. అవును. అంటే అంతకు మించి ప్రజాబలానికి దాటట్లేదు. రాజకీయ నాయకునికి ఉండే తేడా. మొదటిసారి నా మీద 4,460 ఓట్లతో మొదటిసారి గెలిచిండు. రెండోసారి బై ఎలక్షన్లు విజయరామారావు రాజీనామా చేస్తా. అప్పుడు 4,112 ఓట్లతో గెలిచిండు. అప్పుడు మా నాన్న చనిపోయిండే, నేను ప్రచారం చేసుకోలేకపోయినా. సో అప్పుడు 4,112 ఓట్లతో నా లక్ష్యం ఉండే 4,000 కదా, నేను ఎప్పుడు కడే ఇన్సిడెంట్ కొట్టినా కూడా 8,000 కంటే ఎక్కువ వచ్చి కొట్టాలంట. సో అప్పుడు మహాకూటమి అయింది 4 పార్టీలు ఒక్కడే, టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం 4 అయినా కూడా కొట్టాలనుకున్నా 12,000తో కొట్టినా. మళ్ళీ దెబ్బ మీద కొట్టాలన్నా తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా సదాలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ రాజీనామా చేసి కొడితే మళ్ళీ 33,000తో మళ్ళీ కొడితే 58,000తో ఓడిపోయాడు. మళ్ళీ లాస్ట్ మొన్న 2018లో కూడా 37,000 మెజార్టీ. ఈ రైవల్రీ ఇంకా నడుస్తూనే ఉన్నట్టుంది కదా మీ మధ్య. తప్పకుండా ఉంటది కదా మాకు. కానీ ఆయన మీకంటే ఒక అడుగు ముందున్నట్టు అనిపిస్తుంది నాకు. వారసత్వాన్ని రాజకీయాల్లో దించిండు, ఇవాళ ఎంపీ అయింది ఆమె. మీరెందుకు వారసత్వాన్ని తీసుకురావట్లేదు? నా పిల్లలు జెమ్స్ అంటే చదువుని డిస్టర్బ్ చేసే స్థాయిలో వాళ్ళు లేరు. మళ్ళీ ఇప్పుడే నేను ఇంకా ముసలోని అంటే ఒప్పుకోను. ఎందుకంటే నేను ఇంకొక 10 years అంటే ఎప్పుడు వారసులను తీసుకొస్తారు? వారసత్వం ఆయన ఒప్పుకున్నా కదా, నేను 75 ఏళ్ళు నేను అయిపోయింది, అందుకనే నాకు బిడ్డ కావాలని చెప్పేసి ఇక్కడ తెచ్చుకున్నాడు. నేనేమంటున్నానంటే కనీసం వాళ్ళు ఇంకొక 10 years అన్న సర్వీస్ చేయాలి. ఇదేమో మంచి ప్లాస్టిక్ సర్జన్, మంచి హ్యాండ్, 6-7 జిల్లాలు తిరుగుతాడు. ఎప్పుడు వాడికి కేసులు ఏమంటారు డేట్ ఇచ్చి ఎలక్టివ్ కేసెస్ అన్న సర్జరీస్ అన్ని రిపేర్స్ చేసే కేసులు అని ఆపి పెట్టుకుంటారు. సో ఆ రకంగా పిల్లలు మంచి జెమ్స్ కాబట్టి ఇప్పుడే వాళ్ళని చదువు విద్యాపరంగా డిస్టర్బ్ చేయొద్దు అని. కడియం శ్రీహరి మీ మీద కేసులు పెట్టినని ఇంతకుముందు అన్నారు కదా. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు కడియం శ్రీహరి మీద ఎన్ని కేసులు పెట్టారు? రాక్షస గుణము రాక్షస గుణమే, రాముని గుణము రాముని గుణమే. రాక్షస గుణమేమో కడియం శ్రీహరి, ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు, దొంగ కేసులు, అక్రమ కేసులు, ఇవన్నీ ఎన్ని రకాలుగా వాడుకుంటాడో అన్ని రకాలుగా వాడుకొని అక్రమంగా గెలవాలని చూస్తాడు. అంటే ఇప్పుడు ఇద్దరు రన్నింగ్ చేయాలంటే ఉరికి ఫస్ట్ రావాలంటారు, కానీ ఎదుటి కాళ్ళేరు కొట్టి ఫస్ట్ రావాలనుకునే రకం ఆ రకం. సో మనమేమో ఉరికి ఫస్ట్ రావాలని ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి మనకు స్టెమినా పెరుగుతుంది, ప్రజాబలం పెరుగుతుంది, ఉద్యోగం. జస్ట్ అల్టిమేట్ ఈజ్ ఓటు అన్నట్టు కదా నేను చెప్పినా కదా. నా ఓట్లు చెప్తున్నా, మహాకూటమి ఉండగా 12,000, 2 సార్లు అధిక వేలని గెలిచిన, మళ్ళా 33,000, మళ్ళీ 58,000, మళ్ళీ 2018లో మళ్ళీ 37,000. సార్ తెలంగాణ ఇస్తే అంధకారంలో ఉంటారు, తెలంగాణలోకి పరిపాలన రాదు, తెలంగాణలోకి ఏం తెలియదు అన్నారు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా మంచి జరిగిందా తెలంగాణకు? అది భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలను అడిగినా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రులను అడిగినా, ఆఖరికి మోడీని అడిగినా కూడా అవుననే చెప్పాలి. అంటే రాజకీయంగా మీకు పదవులు వచ్చి ఉండొచ్చు, కానీ తెలంగాణలో ఉద్యమంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం వచ్చింది అనేది నా క్వశ్చన్. అది రాజకీయాల్లో రాజకీయ నాయకులకు వచ్చిన దానికంటే ప్రజలకే ఎక్కువ ఒరిగింది. రైతులకి భారతదేశం కాదు, ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే స్థాయికి రైతాంగ విధానం పోయింది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, సాగునీరు అందించడానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చే కార్యక్రమం, సాగునీరు అందించడానికి మిషన్ కాకతీయ తీసుకురావడం, సాగునీరు అందించడానికి చెక్ డ్యాములు కట్టే కార్యక్రమం, సాగునీరు అందించడానికి ప్రాజెక్టులు కట్టే కార్యక్రమం. సో ఆ రకంగా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానంటే ఇవాళ గణపురం నియోజకవర్గం 1,53,000 ఎకరాలకు ఆయకట్టు.
నా నియోజకవర్గంలో 9 రిజర్వాయర్లు ఒక్క నియోజకవర్గంలో. ధర్మసాగర్ రిజర్వాయర్, గండి రామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్, నవపేట రిజర్వాయర్, చీటకోడు రిజర్వాయర్, బొమ్మకూరు రిజర్వాయర్. ఈ ఇన్ని రిజర్వాయర్ల నుంచి వెళ్ళి గన్పూర్కు నీళ్ళు పడతాయి. నా నియోజకవర్గం పాడిన తర్వాతనే జనగాం పోవాలి, నా పోయిన ఆలేరు పోవాలి, నా తర్వాతనే పాలకుర్తి పోవాలి, నా తర్వాతనే వర్ధనపేటకు పోవాలి. ఈ రకంగా అంత గొప్పగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలిగిన ఇరిగేషన్ రంగంగా. అంటే మిగతా మొత్తం అంతా జరిగింది దాంట్లో నా దగ్గర జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా అంతకుముందు 300-350 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 1021 రెసిడెన్షియల్ కళాశాలలు అన్నిట్లో నా నియోజకవర్గాలు ఫస్ట్ తెచ్చుకోగలిగాను నేను. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇలా ఎడ్యుకేషన్ హబ్ గన్పూర్ అంత గొప్పగా ఎడ్యుకేషన్ పరంగా కాలేజీలు స్కూళ్ళు స్టార్ట్ అయినాయంటే సీట్ల కోసం నాకు రికమెండేషన్ల కోసం లెటర్లు సిటిపిఆర్ అని చెప్పేసి అనేక మంది వచ్చే పరిస్థితి. ఎడ్యుకేషన్ హబ్ గన్పూర్ ఇవాళ. తర్వాత రవాణా రంగంలో దాదాపు 67% ఎన్హెచ్ మొత్తం నా నియోజకవర్గానికి పోతుంది. ఇక్కడెక్కడో మాణిక్యపురం అనే ఊరు ఉంటుంది, కళ్యాణ్ మాణిక్యపురం కంచెలు మొదలైతే 2 టోల్ గేట్లు నా నియోజకవర్గంలో, ఒకటేమో కోమల దగ్గర, ఒకటేమో ఉనికిచెర్ల దగ్గర. తర్వాత 8 ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి. రోడ్ అంతా డెవలప్ అవడం వల్ల ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అయింది. ఇండస్ట్రీ కావాలంటే నీళ్లు కావాలి, కరెంటు కావాలి, రవాణా కావాలి. ఈ 3 5 కిలోమీటర్ల పరిధిలోనే నాకు ఉంటాయి. గన్పూర్ రిజర్వాయర్ జస్ట్ 500 మీటర్ల దూరం రిజర్వాయర్. గన్పూర్ ధర్మసాగర్ చూస్తే 2 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అశ్వరాపల్లి చూస్తే 5 కిలోమీటర్ల దూరం. అంటే అన్ని రిజర్వాయర్లు, భూములు, తర్వాత కరెంటు, ఫ్రీ కరెంట్ 24. అట్లా ఎడ్యుకేషన్ హబ్గా ఇవాళ కనుకుంది. రవాణా రంగం ముందుకెళ్ళిపోయింది. తర్వాత ముందు చెప్పినట్టు రైతాంగం చాలా గొప్పగా బాగుపడ్డది. సో ఎక్కడ లేని పథకాలు, భారతదేశంలో లేని పథకాలన్నీ కూడా ఇవన్నీ ఇక్కడనే రావడం జరిగింది. తర్వాత మిషన్ కాకతీయ దేశంలో ఇంత చేసిన టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయింది మొన్న? సో తప్పకుండా పాత రోత కొత్త వింతలు ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా కూడా. సో మనం చూసినాం కదా, అంటే అందరూ అనుకున్నదే మేము కూడా తప్పులు చేసి ఉంటాం, అనేక రకాలుగా తప్పులు చేసి ఉంటాం. మేము అన్నీ చేస్తున్నాం కదా, మేము ఎందుకు అందరిని కలవాలి అనే ఒక అహం కావచ్చు. అన్నీ చేస్తున్నాం కదా, మేము ఉదాహరణకి ధర్నా చేయడానికే అవకాశం లేక అడగకముందు రైతులు ధర్నా చేయకముందే రైతులకు అన్ని ఇస్తున్నాం. విద్యార్థులు ధర్నా చేయకముందే రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం, లేదా ఫీ రిమార్స్మెంట్ ఇచ్చినాం. ఇందిరా పార్క్ ధర్నా చేయకుండా కూడా చేసినాం. అదే చెప్పింది ఇప్పుడు నేను చెప్పొచ్చేది అదే. సో తర్వాత ఏది కావాలంటే వాళ్ళు అడగకముందు వాళ్ళు 5 అడిగితే మేము 10 చేస్తున్నాం కదా, ఇంకా ధర్నా చేస్తానికి అవకాశం లేదు కదా, అందుకనే ధర్నా చౌక్ తీసేసినాం అనేది అప్పుడు మా నినాదం ఉంది. సో అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఇండ్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, లెఫ్ట్ ఓవర్ 171 అందరికి ఇండ్లు అని అన్ని రకాలుగా అందరికి ఇండ్లు ఇచ్చినాం. నేను అప్పుడు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ సమ్ డేస్. కానీ దాంట్లో 38,000 ఇండ్లు కట్టకుండా బిల్లులు తీసుకున్నారు. ప్రజల నుండి లబ్ధిదారుల నుంచి వెళ్ళి రికవరీ పెట్టాలని కూడా కేసీఆర్ గారు ఆలోచించారు. ప్రజలలో వ్యతిరేకం వస్తుంది అనే ఉద్దేశంతో, అంటే అందరికీ ఇల్లు ఇచ్చినాం కదా, ఇండ్లు మనం ఎవరికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి జాగలేదో, ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి పైసలు లేవో వాళ్ళకే 120 గజాలు జాగిద్దాం, మనమే ఇల్లు కట్టిద్దామని ఒక మంచి స్కీమ్. ఏది డబుల్ బెడ్రూమ్ వేస్తూ మంచి స్కీమ్. ఎక్కడ ఫెయిల్ అయింది అంటే అది కాంట్రాక్ట్లకి ఇవ్వాలి. ఎందుకు కాంట్రాక్ట్లకి ఇవ్వాలని వచ్చింది? వాళ్ళకే పైసలు ఇస్తే మళ్ళీ మొన్న 38,000 దొబ్బినట్టే ఇవి కూడా 38,000 ఇవి కూడా తింటారు. కాంట్రాక్టర్ ఉండి కట్టాలంటే కాంట్రాక్టర్ కావాల్సింది లాభం. వాడు ఇచ్చే 5 లక్షలల్లా నీకు ఇల్లు కట్టడానికి ఆయనకి లాభం ఎక్కడ వస్తుంది? ఎన్ని రకాలుగా సిఎస్ఆర్ కింద కట్టాలనుకున్నారు. కాంట్రాక్టర్ను బెదిరించి నువ్వు ఇప్పుడు హరీష్ రావు లాంటి దగ్గర, దయాకర్ రావు లాంటి దగ్గర, వెలమ కాంట్రాక్టర్ దగ్గర, రెడ్డి కాంట్రాక్టర్ దగ్గర కొంత స్పాన్సర్ వస్తే కొన్ని నడిచినాయి. నా దగ్గర 15,000 ఇండ్లు 1,500 ఇండ్లు మంజూరని ఒక 5 ఊర్లకు మాత్రమే వేయగలిగిన. 5 ఊర్లకి ఏంటంటే ఎక్కడైతే అంటే మన అక్కడ కూడా 3 సార్లు ఇచ్చి 3 phases ఇచ్చిండ్రు, వర్కౌట్ కాలే. అంటే అది ఒక్కరే, అది అటర్ ఫ్లాప్ ప్రోగ్రామ్. అంతే. అదే టౌన్లో సక్సెస్ అయింది. మన టౌన్లో 2 లక్షల ఇళ్ళు అంటే 170,000 ఇళ్ళ వరకు కట్టింది. ఇప్పుడు ఇప్పటి వరకు
ఇక్కడ అందుకనే ఇవాళ గ్రేట్గా చెప్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు 3 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలే, ఇందిరమ్మ ఇల్లు ఛాలెంజ్ కట్టలే. వాళ్ళు ఎవరికైనా నీళ్ళు ఇస్తున్నట్టే మేము కట్టి ఇళ్ళకి పంపిస్తాను. సో జరిగేది ఇది అని చెప్పేసి ఇళ్ళ విషయంలో ఆ రకంగా సార్, జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ వచ్చినాక కానీ ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ సంఖ్య తీసుకుంటే ఎక్కువ కాలం పనిచేస్తున్నారు, మీరు అతి తక్కువ కాలం పనిచేస్తున్నారు. ఎక్కడ చెడింది మీ కేసీఆర్కు? మీకు అంటే కేసీఆర్కు నాకు తెలియలే, చెడలేదు, కానీ చెప్పిన మాటలకు ధర్మరాజు అంత పోతాడు అనే విషయంలో నాదేమైంది అంటే, నేను ఇప్పుడు ఈ స్థాయికి ఎదగడానికి నేను ఎంత కష్టపడి ఎంత వచ్చిందో, నాకేముండే ఉన్న 17 మంది క్యాబినెట్ మంత్రుల్లో నేను నెంబర్ 1 ఉండాలి. అవును, అందులో వేరే వాళ్ళకేమో కానీ నాకు మెడికల్ ప్రొఫెషన్ కొట్టిన పిండి. పిల్లల డాక్టర్గా దాదాపు 18-19 లక్షల మంది పిల్లల్ని ఎత్తుకున్న చేతులున్నాయి. రోజు 200-250 ఊపి డే అండ్ నైట్ చూసే కెపాసిటీ, అన్న నిద్రలు మాని కూడా పేషెంట్ గ్రాస్ రూట్లో ఉన్న సమస్యలని నాకు తెలుసు. 99లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదంటే వైఎస్ఆర్ అంతకుముందు చెప్పిండు, రాజా నువ్వు హెల్త్ మినిస్టర్ అని చెప్పి. దురదృష్టం ప్రభుత్వం రాలే, నేను కూడా ఓడిపోయినా. అది 2014లో గెలిచిన తర్వాత 58,000 మెజార్టీతో గెలిచిన కేసీఆర్ దగ్గరికి పోయి కూర్చున్నా, సార్ నాకైతే హెల్త్ కావాలి సార్ అని. సో హెల్త్ అన్నట్టు నవ్వి ఉన్నాడు, ఏమనలే, ఇస్తారనలే, ఇయ్యనలే. మళ్ళా తెల్లారంగా అందరం కలిసి మళ్ళీ పోయినాం. తెల్లారంగా అంటే నెక్స్ట్ డే 4-5 గంటలప్పుడు పోయినాం. ఒక 10-12 మంది పోయినాం, మంత్రులు ఆశపడ్డాం. ఓన్లీ నమస్తే పెట్టేవారికి ఏం లేదు. నమస్తే పెట్టే అందరూ బయటకు కూర్చొని, రాజా నువ్వు ఉండు అని చెప్పేసి వాళ్ళని బయటకు పంపించారు. లోపల నాకు దాన్ని కన్సోల్ చేయడానికి, రాజా ఇప్పుడు నీకేం వస్తలేదు, ఉండు, నువ్వు తొందరపడకంటాడు. కానీ నేను ఆయన పిలిచి నాకు గుడ్డకి పోయేంత పని చేసి, రాజయ్య నువ్వు కోరుకున్న హెల్త్ మినిస్టర్ వస్తుంది, దాంతోపాటు నీకు డిప్యూటీ సీఎం కూడా చేస్తున్నా. సో ఇది ఇప్పుడే ఎవరికి చెప్పకు, చివరికి నీ భార్య కూడా చెప్పకు అని చెప్పేసి పంపించేసి, ఇక నాకు చేయాలో తేరుతుంది. ఆగం ఎవరితో చెప్పొద్దు అంటాడు, ఏం చేయొద్దు అంటాడు. సో రేపు మంత్రులుగా ఇస్తాను 2 జూన్. అందరు ఫ్రెండ్స్ అందరు ఏంది ఏమన్నా ఏం చెప్పిండంటే ఏదో ఉంటుంది, మనకి ఏదైనా ఉండకపోతుందా అన్నట్టే పోతున్నాం. నాకే మొత్తం తెలిసిపోయింది కథ కార్ఖానా. సో అట్లా అనౌన్స్ చేయడం జరిగింది. సో నేను గురుభక్తితోటి అన్ని మెడికల్ ప్రొఫెషన్ని ప్రక్షాళన చేయాలి, వడపోత చేయాలి అని చెప్పేసి ప్రతిరోజు ఏదో కార్యక్రమం, వినూతన కార్యక్రమం. రోజు మొదటి పేజీ అంతా నాదే ఉండే ఇక ఆల్మోస్ట్. ఈ మొత్తం ఉస్మానియాలో ఎవరైనా ఇప్పటికి కూడా ఒక ఎమ్మెల్యే పోయి చూపించుకున్నది. నేను ఉస్మానియా పోయి ఆడ గోరుకేదో చిన్న గోరు చుట్టూ ఉంటే చేసుకొని ఆ రాత్రి అక్కడే పడుకొని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నా. హాస్పిటల్ నిద్ర అని కొత్త కాన్సెప్ట్. హాస్పిటల్ నిద్ర అని మొత్తం నేను ఉన్నన్ని రోజులు పిఎస్సీ నుండి మొదలైతే ఉస్మానియా దగ్గరికి ఏజెన్సీ హాస్పిటల్, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటూరు నగరంలో 2 రోజులు పడుకున్నా. తర్వాత మన భద్రాచలం, తర్వాత ఉట్నూరు, తర్వాత చెంచుపెంటలలో కూడా ఎమ్మెల్యే కూడా పడుకోడు. నేను డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ ఉండి 24 అవర్స్ అక్కడే పడుకొని హాస్పిటల్ ప్రక్షాళన చేసి అట్లా రూరల్లో సర్వీస్ చేసే కార్యక్రమం. తర్వాత కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి, అప్పటి వరకు కేసీఆర్ కూడా హెలికాప్టర్ వాడలే. ఫస్ట్ హెలికాప్టర్ నేనే వాడినా. నిజామాబాద్, ఆదిలాబాద్కు స్వైన్ ఫ్లూకు వచ్చేస్తే మొత్తం డెంగ్యూ జ్వరాలు ఎక్కువైపోయినాయి. ప్లేట్లెట్ మిషన్స్ లేవు, సప్లై చేసే మిషన్లు అంటే హెలికాప్టర్లు తీసుకొని పోయి అక్కడ ఇచ్చే కార్యక్రమం చేసినాం. తర్వాత హెల్త్ యూనివర్సిటీ కావాలని అంటే వరంగల్లో బాగా ప్రెషర్ పెడితే అదో కాలేజీ జయంతి ఉత్సవానికి పోయినప్పుడు అక్కడ మాట్లాడే క్రమంలో ఈ రాజయ్యకి ఎక్కడ పని లేదు, ఎప్పుడు వచ్చినా కూడా హైదరాబాద్కి వస్తే వరంగల్కి వస్తే హెల్త్ యూనివర్సిటీ ఇస్తా అంటాడు, ఈయన ఇస్తాడా? అందుకనే క్యాబినెట్ మినిస్టర్లు మాట్లాడేటప్పుడు జర వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని అంటాడు. అనే వరకే తెల్లారి వరకు 200-300 దిష్టిబొమ్మలు తగలబడ్డాయి. రాజన్న అంటే ఉద్యమకారుడు, చదువుకున్నాడు, ఆయన ఇంటికి అడగలేదు అని ఇట్లా మొత్తం దిష్టిబొమ్మలు తగలబడ్డాయి. అప్పుడు నేను ఏమంటారు సంగారెడ్డి ఇన్ఛార్జ్, ఎంపీ ఇన్ఛార్జ్. అప్పుడు కొత్త ప్రభాకర్ ఎంపీ నిలబడ్డాడు. కేసీఆర్ గారు రిజైన్ చేసిండు. దానికి నాకు అక్కడ ఇన్ఛార్జ్ పెట్టిండు. అక్కడ పనిచేస్తుంటే సుమన్ ఉరికొచ్చిండు పొద్దున్న నెక్స్ట్ డే. ఓ రాజన్న సార్ కింద మీద అవుతాడు, దిష్టిబొమ్మలను తగలబడ్డాయి, ప్రభుత్వం అంత గందరగోళం అయిపోయేటట్టుది, ఏం చేస్తుందో తెలియదు. కేటీఆర్ గారు పోయి
రాజన్నని తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వను తెలంగాణ భవన్ నుంచి వెళ్ళి అని అట్లా అంటే మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వచ్చి అవును. స్టేట్మెంట్ ఇచ్చి దయచేసి క్యాబినెట్ అంటే తండ్రి పిల్లల లెక్క ఒక కుటుంబం లాగా, సో డెఫినెట్గా చెప్పుకుంటాం మాట్లాడుకుంటాం, అది మీకు సంబంధం లేని అంశం కదా, కృష్ణమాదిగా రెస్పాండ్ అన్నట్టు. అవును. గుడ్డు మీద ఎంటికలు వీకే కార్యక్రమం చేయొద్దు, ఇది మా పార్టీ అంతర్గత విషయాలు, ప్రభుత్వం నడిపేటప్పుడు అనేక కష్టాలు ఉంటాయి, అట్లాంటివి జరుగుతాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన. మళ్ళీ 3-4 రోజులల్లో రియలైజ్ అయ్యి కేసీఆర్ పిలిచి నువ్వు అన్నట్టు అక్కడే ఫెసిలిటీస్ బాగున్నాయి, అక్కడనే హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి మళ్ళీ హెల్త్ యూనివర్సిటీ. ఇట్లాంటివన్నీ కొన్ని విషయాలు ఏమైపోయినాయంటే బాగా మీరేమో ముఖ్యమంత్రి అనుకుంటారు కానీ మీరు ముఖ్యమంత్రి కాదు, డాక్టర్ రాజయ్య ముఖ్యమంత్రి లెక్క మొత్తం తిరుగుతున్నాడు పేపర్లు అని ఇది అని బాగా ఈ చెవులు కొరికేటోళ్ళు ఉన్నారు. కడియం శ్రేరి, అప్పుడు ఈటల రాజేందర్, నాయన రాజేందర్, మన నరసింహారెడ్డి సీనియర్లు, కొప్పులు ఈశ్వరు, వీళ్ళందరూ ఏంటంటే అమ్మ వీడు వెనక సీరు వచ్చిండు, సార్ను మాటకి రాజయ్యనే మొత్తాడు, రాజయ్య విల్ ప్రపోజ్ మై నేమ్ యాజ్ టీఆర్ఎస్ఎల్పి లీడర్, సీఎంను ప్రకటించింది కూడా నేనే. అదే అడగబోతున్నాను నేను వరంగల్ తెలంగాణ ఉద్యమంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ కు టిఆర్ఎస్ ఎల్ఓపి లీడర్ గా టిఆర్ఎస్ ఎల్పి నాయకుడిగా మీరే మొదటి సంతకం పెట్టిరు. నేను వరంగల్ పెట్టమన్నాడు సార్ కేసీఆర్ ఏమన్నా వాళ్ళ కొడుకును కేటీఆర్ తో నాతో ఫోన్ చేయించి రాజయ్య నువ్వే తొలి సంతకం పెట్టాలి, తొలి సంతకం కాదు ఎల్పీ లీడర్ గా ప్రపోజ్ చేయాలి, సంతకం అన్నట్టు ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి ఇది చూస్తున్నా మీ రంగంలో వేరే రకంగా ఉంది, వాళ్ళ రంగం ఏంటంటే మేము ఇంత సీనియర్లు ఉన్నాం, మమ్మల్ని కాకుండా రాజయ్యతో సంతకం ముందుగా ప్రపోజ్ చేయిస్తున్నాడు ఏంటి, ఈటల రాజేందర్ అయినా కొప్పుల ఈశ్వర్ అయినా అప్పుడు ఓదేలని ఉండే వీళ్ళంతా సీనియర్లు అందరూ కూడా మీద గుస్సా ఇట్లా ఇప్పుడు అని చెప్పేసి అదైపోగానే మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అయిపోతుంది. ఉప ముఖ్యమంత్రి అంటే మీరు ప్రతిపాదించకపోతే గీసులు ప్రతిపాదిస్తే మళ్ళీ వేరే డైవర్షన్ వస్తుంది అనుకున్నారా? సార్ ఎత్తుగడ, సారు రాజకీయ ఎత్తుగడ, మీరన్నా ఎత్తుగడే కావచ్చు, దళితుడిని ముఖ్యమంత్రి అన్నా, సో ఆ దళితుడితోటే నా పేరు ప్రపోజ్ అయి ఉండొచ్చు కూడా, డెఫినెట్ గా అంతే కదా మరి. అవును. సో ఆ రకంగా చేసిండు, అయిపోయింది. తర్వాత కౌన్సిల్లో నేనే బడ్జెట్ ప్రవేశపెట్టాను, అట్లా కార్యక్రమం చేశాడు. సో ఎలివేషన్ అంత గొప్పగా ఉన్నప్పుడు నేను ఏం చేద్దాన్ని దక్కించడం కోసం బాగా పనిచేయాల్సి వచ్చింది. బాగా పనిచేసే వరకు ఏమైపోయింది, కేసీఆరే దళితుడిని ముఖ్యమంత్రి అన్నాడు, ఈరోజు ముఖ్యమంత్రి లెక్క రాజయ్య తిరుగుతున్నాడు, కేసీఆర్ని బయటకు రమ్మంటేనే ఆయన రావట్లేదు. ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా ఎట్లా పోతుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒత్తిడిగా పోతుంది, స్టేట్ రిపోర్ట్గా మొత్తం రాజయ్య అయితే మొత్తం ప్రతిపక్షాలు మొత్తం ఆయనకే సపోర్ట్ చేస్తాయట, కథం అయిపోయేటట్టే ఉందనేది చెప్పిన వాళ్ళు ముచ్చిన వాళ్ళు చెప్పింది అన్నట్టు. సో చెప్పే వరకు ఆయన ఏం చెప్తాడు, ఏం లేదు వస్తావు తీసి పక్కన పడేసిండు. సార్ నిజంగానే అట్లాంటి ఏమైనా జరిగినా తీసి పక్క పెట్టేసిండు. 4 సార్లు రమ్మన్నా కూడా నేను వెళ్ళలేదు, పోలేదు. 2-3 సార్లు పేపర్లో నెగటివ్ న్యూస్ రాయించింది, అయిపోయిన రమ్మన్నా కేసీఆర్ పిలిచినా పోలే. 5వసారికి పెద్ద సుదర్శన్ పాపం అప్పుడు మాకు జిల్లా అధ్యక్షుడు, ఆయన కూడా 2014 టికెట్ ఇచ్చింది, ఆయన గెలవలే. సో ఖాళీగా ఉన్నాడు, జిల్లా అధ్యక్ష పదవి కోఆర్డినేట్ చేసే క్రమంలో నాకు సారు బాధపడుతుండు, ఇట్లా ఆడు చెప్తే అట్లా చేసిండు అంటాడు, ఇట్లా అంటాడు అట్లా అంటాడు, ఇటు యూనివర్సిటీప్పుడు అట్లా చేసిండు నాకు, మళ్ళీ ఇది అట్లా చేసిండు అని నేను పిలిస్తే కూడా పోలే, అలిగినట్టున్నాను అన్నట్టు. అయినాక 5వసారి పిలిస్తే పోయినా, ఇక ఐఏఎస్ ఆఫీసర్తో కూర్చొని ముచ్చట పెడతా ఉంటే సార్ రాజయ్య చూడంగా కదా వాళ్ళందరినీ పక్కన కూడా పంపించేసి వచ్చి గట్టిగా ఎట్లా కౌగలించుకున్నాడు, ఇక ప్రాణం నువ్వే నా ప్రాణం అన్నట్టు కౌగలించుకొని రాజయ్య ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, సిలువలు పలువలు చేసి అందరూ నా మైండ్ అంతా ఖరాబ్ చేసి ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తాను, నన్ను నమ్ము, నువ్వు అడగకుండానే నీకు ఉప ముఖ్యమంత్రి చేసిన, సో పార్టీలో మంచిగా పనిచేయి, నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు, గట్టిగా పని చేసుకో. సిలువలు పలువలు చేసి చెప్పింది ఏంటంటే ఈ కొండంగీలు, ఈ చెప్పుడు మాటలు, తర్వాత పుండకొరు ముచ్చాడు చెప్పేది నెంబర్ 1 కడియం శ్రీహరి. ఇక మళ్ళీ నా నియోజకవర్గం మొత్తం ఇక ఎట్లుంటుందంటే పూసగుచ్చినట్టే ఉంటుంది కదా, సెల్లాళ్ళు అయితే చూస్తాను సార్ ఆయన అట్లా సార్ ఈయన ఇట్లా సార్ కథ కార్ఖానా అని చెప్పట్లా ఈయనే నెంబర్, ఈయన కొంత బయటలు ఇంకా మిగతా సీనియర్లు
ఉప ముఖ్యమంత్రి ఉట్టి హెల్త్ మినిస్టర్ ఏం కాకపోవు. ఈ కుంప ముంచింది డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అది రాకపోతే రాకపోతే కూడా చూసుకోవాలి. ఓ హెల్త్ మినిస్టర్ నా డ్యూటీ అది రాకపోవు కదా. ఈ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గురించి ఆలోచించి నాకు ఇది తీసుకొచ్చిన. అందుకనే మీరు చూడండి ఈ రోజు వరకు కూడా జర్నలిస్ట్ మట్ అబ్జర్వ్డ్ ఆల్ ది ఎంతమంది ఆయన ఏం చేసిందని తీసాను అంటే ఇప్పటికి సమాధానం లేదు. నేను అదే అడుగుదాం, ఏం చేసింది సార్ అతను అక్కడ వరంగల్లో జరిగిన ఇన్సిడెంట్ అయినా లేకపోతే ఇంకేమైనా? ఏం లేదు. అయితే ఏంది కాదు, నేను డైరెక్ట్ అడుగుతా. ఈ విషయంలో బయట ఉన్న ప్రచారం ఏంటంటే ఒకటేమో మెడికల్ డిపార్ట్మెంట్లో అవినీతి జరిగింది కాబట్టి పక్కన పెట్టినది ఒకటి, కేసీఆర్ ఫ్యామిలీ మీద మీరు ఏదో వాగిన ఇష్టం ఉన్నట్టు అనేది ఒకటి. ఏది నిజం వీటిలో? సో ఆ రెండు కూడా నిజం కాదు. మెడికల్ దాంట్లో ఏంటి అంటే అప్పటి వరకు మెడికల్ బడ్జెట్ రాలేదు, రిక్రూట్మెంట్ అసలుకే లేవు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సంబంధించిన ఏమంటారు వాటిని పారామెడికల్ పోస్టులు నింపాలని ఒక గైడ్ లైన్ వచ్చింది అంతే. దాని గైడ్ లైన్ కావాలంటే ఏం కావాలి, ముందు జిల్లా కలెక్టర్ దానికి చైర్మన్ ఉంటాడు, ఓ ఏజెన్సీని తీసుకోవాలి. ఏజెన్సీ తీసుకుంటే 4,000 జీతం అయితే వానికి 8% 5% వానికి పోవాలి, మిగతాది రావాలి. అది కూడా ఇంకేం కాలే, నోటిఫికేషన్ రాలేదు, ఏమి లేదు. అవుతుందట వస్తుందట అనే దాని మీద అట్ట దగ్గర ఆగిపోయింది. ఇది పేపర్లలో రాసే కార్యక్రమం అయింది. అది బ్యాడ్. రాసిన తర్వాత వెంటనే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జెన్సన్ వీళ్ళు మొత్తం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పోయింది. పోతే ఇక్కడ బడ్జెటే లేదు, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లేదు, ఎవరిని నింపింది లేదు, తీసుకునే లేదు, ఇక్కడ ఏం జరగలేదు, ట్రాన్స్పరెంట్ అండ్ నథింగ్ హ్యాపెండ్ అని ఇచ్చేసాడు. ఇప్పుడు ఏది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కాగితం ఇచ్చేసాడు. జడ్సన్ అది నాకు అన్నా మీరేం బాధపడకండి, మేము అంతా నింబడి ఉన్న ఎదురు ఏం రాలేదు, మేమే చేస్తున్నాం, మీద కోపంతో ఎట్లా వచ్చిందని. ఇక అప్పుడు 5వసారి నేను ఆ ధైర్యంతో చెప్పేదానికి, ఎందుకంటే అంతకుముందేమో ఓరల్లో చెప్తాం, ఇది ఎవిడెన్స్ కదా. సో అది పట్టుకొని పెద్ద సుదర్శన్ రెడ్డి నేను పోయినాము. అక్కడ పోయినాక వినోద్ కుమార్, సంతోష్ కుమార్, తర్వాత చారి, ఇంతకి వీళ్ళమే ఉన్నాం. సీఎం గారు మొత్తం ఇప్పుడు మాట్లాడారు కాదు, మన ఆదిలాబాద్ చారి, వేణుగోపాల్. ఆ క్రమంలో అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి అదే ఎక్స్ట్రీమ్లీ సార్, అదే ఆడోడు సిల్వర్ పల్వలు చేసి చెప్పిన మైండ్ అంతా ఖరాబ్ చేసిండు. సారీ, జరిగిపోయింది, అది జరిగిపోయింది, మళ్ళీ నీ అవకాశం కల్పిస్తా, నియోజకవర్గంలో ఏలు పెట్టొద్దు, అభివృద్ధి చేసుకో అని చెప్తే, ఎప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి రా పనులకు, నువ్వు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం చేసి మంత్రుల దగ్గర పోలేవు కాబట్టి రమ్మంటే అట్లే పోయినా అట్లనే పని అయింది. 5 years అయిన తర్వాత కేసీఆర్ ర్యాంకింగ్ ఇస్తే 98 మార్క్స్ తోటి కేసీఆర్ నెంబర్ 1, 92 మార్క్స్ తోటి కేటీఆర్ నెంబర్ 2, హరీష్ రావు 86 మార్కులతో 88 మార్కులతో 3వ స్థానం, డాక్టర్ రాజయ్య 86 మార్కులతో 4వ స్థానం. అభివృద్ధి సంక్షేమంలో అభివృద్ధి, రైతులకు అభివృద్ధి, డ్యామ్స్ తీసుకురావచ్చు, రిజర్వాయర్లు తీసుకురావచ్చు, రోడ్స్ విషయం కావచ్చు, తర్వాత స్కూళ్ళ విషయం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమంలో అందుబాటులో నాయకుడు, రౌండ్ ద క్లాక్ ప్రజలలో ఉండి ఆ రకంగా కార్యక్రమం చేయడం జరిగింది. సో అట్లా కేసీఆర్ గారికి ఎంత ఒబీడియంట్గా ఉండాలో ఒకటేమో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒకసారి త్యాగం చేసిన, డిప్యూటీ సీఎం పోయినాక కూడా మళ్ళీ త్యాగం చేసి ఆయన కూడా ఉండి ఆ రకంగా ముందు పోయే కార్యక్రమం. సార్ మీకు కాంగ్రెస్ నుంచి ఆఫర్ కూడా వచ్చిందట కదా ఈ మధ్య, ఎందుకు పోలేదు? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీకు ఆఫర్ వచ్చిందట కదా? వచ్చింది. అయితే ఇప్పుడు ఏమైపోయింది, నేను ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు 2 త్యాగాలు అయిపోయినాయి. ఒకటేమో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని ఒక త్యాగం, రెండో త్యాగం ఉప ముఖ్యమంత్రి పోయినా కేసీఆర్ అయినా దేవుడు ఇంద్రుడు చంద్రుడు, రెండోది. మూడోది 2023 ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్ మొదటి 10 స్థానాలు గెలుస్తాయంటే గన్పూర్ గెలుస్తుంది, రౌండ్ ద క్లాక్ ఊర్లలోనే ఉంటాడు, గెలుస్తుంది. కానీ కడియం సేవ అంటాడు మళ్ళీ మీరు రాజకీయ టికెట్ ఇస్తారు, నేను 2014 అడిగితే నాకు ఇవ్వలేదు, 18 అడిగితే నేను ఇవ్వలేదు, నేను సమకాలకు నీ లెక్క నేను టీడీపీలో పనిచేసిన, నేను మనం మంచి దోస్తులము, మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు రాజకీయ ఇస్తే నువ్వు ఇచ్చుకో, కానీ నేను నా బిడ్డ కాంగ్రెస్కి పోతాం మొత్తము బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేసి వెంటనే కేసీఆర్ గారు నన్ను పిలిపించి రాజా ఇది పరిస్థితి ఏం చేద్దాం అంటే, సార్ మీరే చెప్పండి ఏం చెప్తారంటే, నేనైతే ఎమ్మెల్యే పోటీ చేస్తాను లేదని చెప్పేసినాం. హరీష్ రావు, రాజేశ్వర్ రెడ్డి, తర్వాత కేటీఆర్ ముగ్గురు తల పట్టుకుంటాను, ఏం చేయాలని మాడము, అట్లనే బట్టే రాజన్నకి చేయకపోతే ఎట్లుంటుందని, ఇట్లా ఇక రకరకాలుగా అనుకునే వరకే
ఇక ఒక ప్రపోజల్ తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే ఈ ఎలక్షన్ల ముందు ఒక డిప్యూటీ సీఎం సీనియర్ మోస్ట్ లీడర్, దళిత సీనియర్ మోస్ట్ లీడర్, అంతకుముందు 10 ఏళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళు పవర్ పాలిటిక్స్లో ఉన్నాడు. ఆయన దూరం చేసుకుంటే ఎంతో కొంత నష్టం జరుగుతుంది రాజయ్య. నేను వెంటనే రైతు సమితి చైర్మన్ చేస్తాం, రైతు సమితి చైర్మన్గా. తర్వాత జనగాంకి ఇన్ఛార్జ్ ఉండాలి, గన్పూర్, ఇవి రెండింటికి నువ్వు ఇన్ఛార్జ్ ఉండి, గన్పూర్ అంటే నీదే, జనగాం కూడా ఇన్ఛార్జ్, రెండు గెలిపియాలి రాజయ్య నువ్వు అని చెప్పేసి నాకు బాధ్యత చెప్పింది. ఒక్కొక్కడు వార్డు మెంబరు సర్పంచ్ రాకపోతేనే వెళ్ళొస్తారు కదా. నేను ఈ ఒబిడి ఉంటే రేపు గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ మంత్రి ఇస్తా అన్నాడు, లేకపోతే ఏదన్నా అయిపోతాంలే అని చెప్పేసి గతం డప్పు అందుకున్నా, మాట్లాడు, ఎగురుడు దింపుడు. ఇక్కడ ఆయనను 7,000 కడియం సార్ అక్కడ, అంటే ఆయన కంటెస్ట్ చేసి 2008లో ఎమ్మెల్యే గెలిచాడు బై ఎలక్షన్లో కూడా. తర్వాత మళ్ళీ గెలవలేదు. మళ్ళీ మొన్న 7,000తో అక్కడ, 15,000 పల్లెరాజశేఖర్. 2 అవిభక్త వరంగల్ జిల్లాలో ఈ 2 గెలవడానికి నా నియోజకవర్గం నాదే. ఈ నియోజకవర్గంలో కూడా ఎంత వర్క్ చేసిందంటే ఇక్కడ మీ వర్క్ ఉంది అక్కడ. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లెరాజశేఖర్ ముగ్గురు కొట్లాడతాను అక్కడ. ఆయన సర్పంచ్కి నిత్య ఆయన ఇచ్చుడు, ఈ పైసలు నట్టానే ఫుల్ ఆయన బట్టలు తీసుకొని ఆయనే గుర్తాడు. నన్ను ఎప్పుడైతే ఇన్ఛార్జ్ ఎక్కడైతే మొత్తం ఎక్కడికక్కడ చల్లబడిపోయి పల్లెరాజశేఖర్ రెడ్డి అట్లాగే గన్పూర్లో కడియం శ్రేణి గెలవడానికి కారణమైన. మళ్ళీ అది అయిపోగానే ఎట్లాగో నేను ఎంపీ నాకు టికెట్ వస్తారని మొత్తము ఫామ్ హౌస్ దగ్గర పిలిచిన తర్వాత అప్పటిదప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయి. కడియం శ్రేణికి తగిన మిండర్ అంటే రాజే గన్పూర్ ఇన్ఛార్జ్ ఉండాలి, మనం ఎంపీ మనకు ముఖ్యం కాదు అని అక్కడ సుధీర్ రెడ్డిని అని అక్కడ ఎంపీగా ప్రకటించి, రాజయ్య నువ్వు స్టార్ కంపెనీ ఉండాలి, మొత్తం 7 నియోజకవర్గాలు నువ్వే తిరిగి జోష్ నింపేటట్టు బాగా తిరిగినాం. అంటే అంత రిసీవింగ్ కూడా అప్పటికి నాకు సానుభూతి బాగా వచ్చింది. టికెట్ రాని సానుభూతి, ఇంత సీనియర్ కాదని టికెట్ ఇస్తారా, ఇట్లా బాగా సంపద వచ్చేది. మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వలే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, కానీ మళ్ళీ జోష్ నింపుతాడు, ఆయన ఫ్రెండ్కే ఇచ్చుకున్నాడు. సో ఆ క్రమంలో ఆయనకు అక్కడికి వచ్చినాక ఇక అప్పుడు తెలిసి వచ్చింది. మళ్ళీ అక్కడికి వచ్చి అప్పుడు నాకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా కూడా మళ్ళీ హన్మకొండకు వచ్చి 3 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి, కడియం శ్రేణికి రాజకీయ సమాధి కట్టాలి, రాజే కాబోయే ఎమ్మెల్యే అని అంతమందిలో ప్రకటించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ అని తీసేసి బీఆర్ఎస్ సంతకం పెట్టిందో, బీఆర్ఎస్ పేరు మీద సంతకం పెట్టిందో, ఆ రోజే తెలంగాణలో ఆ పార్టీ చచ్చిపోయినట్టే లెక్క. అందుకే ఓడిపోయారా మీరు అందరు? ఇది ఒక సెంటిమెంట్, అది టీఆర్ఎస్ అనేది సెంటిమెంట్, బీఆర్ఎస్ అనేది అధికార దాహం నా దృష్టిలో. అంటే రాష్ట్రం వరకు అన్నప్పుడు సెంటిమెంట్ వస్తుంది, దేశం మొత్తం అన్నప్పుడు సెంటిమెంట్ రాదు కదా, అది రాలే. నెంబర్ 1 అన్ని సమీక్ష, అన్ని నియోజకవర్గాల సమీక్ష పెట్టినప్పుడు కూడా ఇది ప్రధానంగా ఇది బయటకు వచ్చింది నాదంటే. తర్వాత రెండవది, మేము బాగా పనులు చేస్తున్నాం కదా అని ఎవరికి అందుబాటులో లేకపోవడం కావచ్చు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఒక 5,000 మందిని నామినేటెడ్ పోస్టుల డైరెక్టర్స్గా దాంట్లో దీంట్లో పెట్టే పరిస్థితి ఉండే, పెట్టలేదు. సో తర్వాత మొత్తము ఇట్లయిపోయి అధికార వికేంద్రీకరణ జరగలేదు. ఓన్లీ అక్కడే అన్ని నేను చేస్తాను లేదా, పని అవుతుందా లేదా, బస్ కథ. అంటే ఇన్వాల్వ్మెంట్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఉదాహరణకి రైతు బంధిస్తాం, ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. 2,000 పెన్షన్ ఇస్తాం, ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. రైతు బీమా ఇస్తాం, డైరెక్ట్ చెక్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఎట్లా మొత్తం అది అయిపోయే వరకు అంటే అపాత్ర ధర్మం లెక్క అయిపోయింది. అడిగితే ఇస్తే వానికి అబ్బా అమ్మా ఎంత గొప్ప లక్ష్మీనారాయణ గారు పనిచేసిళ్ళు అనుకుంటారు. ఏమడగా ముందు పిలిచి నువ్వే ఇస్తాను, నేను అడిగినా ఎందుకు ఇస్తాను అనే పరిస్థితి. అట్లా అదొకటైంది. ఇది మొత్తం కలిసి ఎక్కడ దాకా పోయింది, ఓన్లీ 1.8% ఓట్స్ తోటే ఓడిపోవడం. ఎంత తక్కువ చెప్పండి మీరన్నా, ఎంత పరిస్థితి అంటే నిజంగా ఉద్యమకారులను ఆదుకున్నది అయిపోయి ముచ్చట. ఉద్యమకారులను ఒక ఆదుకొని వాళ్ళకి ఎవరికో ఇంత పెన్షన్ 40 మంది ఎమ్మెల్యేలు మార్చాలి అనుకున్నారట కదా సార్, అది కూడా మార్చితే అయిపోయేదేమో కనీసం. అంటే ఒకటి మనం అందరం అనుకుంటాం కానీ పోస్ట్ మార్టం చేసుకుంటే ఇట్లా ఎన్ని వెళ్తాయి. కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు మా చావుకి 1,00,000 కారణాలు తెలుసుగా. పోస్ట్ మార్టం డాక్టర్ కదా, అందుకనే తప్పకుండా అన్ని కారణాలు ఉంటాయి. ఏదేమైనా కూడా మొన్న 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ పూర్తి 26వ సంవత్సరానికి ఎంటర్ అయినప్పుడు వీటన్నిటిని 25 సంవత్సరాలు ఏం పూర్తి చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ ముగింపు సార్.
సిల్వర్ జూబ్లీ ముగించుకొని ఓకే 26వ సంవత్సరానికి ఆవిర్భావ దినం రోజు నిర్ణయం ఏంటి అంటే మనము చేసిన తప్పులను తెలుసుకొని అవి జరగకుండా చూసుకుంటూ మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఒక యజ్ఞంగా మనం మళ్ళీ ప్రజా పోరాటం చేయాలి. అంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ రెచ్చగొడతారా? ఎన్నో 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 అలివిగాని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి ఇలా అందరం ఎక్కి ఆయన ఇలా తిట్ల పురాణంతో సంసారం వెల్లదీస్తాడు. సో దాన్ని మరి ఎక్కడికక్కడ అండగట్టడానికి మనం అందరం మీ వాళ్ళు కూడా తిడుతురు కదా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పడం జరిగింది. తిట్టినాక తిట్టడానికి దానికి వాల్యూ ఉండదు. దాన్ని ఏమంటారు మామూలుగా ముందు కేసు పెడితే ఓకే, కౌంటర్ కేసు పెడితే ఏముంటుంది దానికి ఏముండదు అంత వాల్యూ. ఇప్పుడు అంటే ప్రజా ఉద్యమం అంటే ఏంది? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ రెచ్చగొడతారా? అప్పుడు ఆంధ్ర మళ్ళా దోచుకోపోయినరు నీళ్లు నిధులు నియామకాలు. మనోడే బయటోడు వచ్చి ద్రోహం చేస్తే బయటికి వెళ్ళే టైం వేస్తాం, ఇంట్లోడు వస్తే కలిపి పాతరేస్తాం. ఇప్పుడు ఇది అన్నట్టు దాన్ని కాలేజీ చెప్పినట్టు ఇది ఇప్పుడు ఇంట్లోడే ద్రోహం చేస్తే ఇంట్లో పాత ఏదైనా మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి బీఆర్ఎస్. సో వాట్ ఎవర్ యూ నాట్ సెండ్ ఆ సెంటిమెంట్ వేరు, ఇది అభివృద్ధి మీద సెంటిమెంట్. బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఎన్ని రకాల పనులు చేసినాం ఇప్పటి వరకు. ఇంకా నేను ప్రభుత్వ పరంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పరంగా మాట్లాడు. ఈరోజు ఏ గ్రామంలో అయినా ఒక ఊరు తీసుకోండి, ఆ ఊర్లో ఒక ఇల్లే తీసుకోండి, ఆ గ్రామంలో ఒక ఇల్లు తీసుకోండి, ఆ ఇంటికి నీళ్ళు ఇచ్చినాం, ఇంటింటికి నల్ల ఇచ్చినాం, ఆ ఇంటి రైతు ఉంటే రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఆ రైతు తల్లి ఉంటే 200 2,000 పెన్షన్ చేసినాం, ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే 4,000 చేసినాం, బిడ్డకి పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, బిడ్డ కానుపు అయితే న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ ఇచ్చినాం. తర్వాత ఆ ఇంట్లో వితంతు ఉంటే 2,000, HIV పాజిటివ్ ఉంటే 2,000, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే 2,000, ఆ రకంగా కూడా ఇచ్చినాం. ఆ ఇల్లు మత్స్యకారుల ఏది ఉంటే చేపలు ఇచ్చినాం, చేపలు పట్టడానికి గొర్రెలు ఇచ్చినాం, అమ్ముకోవడానికి వాహనాలు ఇచ్చినాం. ఇట్లా గొల్ల కుర్మలు ఉన్నాయంటే 20 గొర్రెపిల్లలు ఇచ్చినాం, పొట్టేలు ఇచ్చినాం. అంటే ఇప్పటి వరకు ఆ ఇంటిల్లి పాదులకు ఏదో స్కీమ్ అందింది. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అదనంగా ₹1 అందలే ఆ ఇంటికి. అయిపోయింది కదా. ఆ ఊరిని తీసుకుందాం, అది చిన్న ఊరు కానీ పెద్ద ఊరు కానీ, ఊరికి గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్, క్రీడా ప్రాంగణము, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు. ఊరు బయటికి వెళ్తే మిషన్ కాకతీయ. తర్వాత రోడ్లన్నీ గొప్పగా మరమ్మతు చేసినాం, చెక్ డ్యాములు వేసినాం. అంటే ఇన్ని చెప్పుకోవడానికి వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నడుతుంది కానీ అదనంగా ఒక్క పైసా ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే మేము ఇచ్చినామని ఎన్ని హామీలు చెప్పే, తులం బంగారం ఇచ్చివా ఇవ్వకపోతే, మహాలక్ష్మి పేద ఒక మహిళకి 2,500 ఇచ్చివా ఇవ్వకపోతే, వికలాంగుడికి 200 పెంచి 6,000 ఇచ్చినావా ఇవ్వకపోతే, నిరుద్యోగ వృద్ధి ఇచ్చినావా లేకపోయా, 2 లక్షల ఉద్యోగం వచ్చినా ఏమి చేయకపోయా, చెప్పుకోవడానికి ఏం లేదు. మేము కూడా ఇస్తున్నాం అంటే కేసీఆర్ ఇచ్చినా నువ్వు ఇస్తున్నావు. ఇప్పుడు ఏ ముసలామని అడిగినా కూడా కేసీఆర్ వస్తాడే అయ్యా, కేసీఆర్ వస్తున్నాయ్యా, రేవంత్ అయితే వస్తలేవట్టారు. మీరు అన్నీ ఇచ్చిండ్రు ఇంటింటికి, కానీ మీకు అహంకారం ఎక్కువ అయిపోయి ఓడిపోయాడు. ఉంటాం కదా, ఇచ్చినప్పుడు అది వచ్చింది కాదని అనట్లేదు కదా దానికి. మీరు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసిండ్రు, చాలా కీలకంగా పనిచేసిండ్రు. ఎంఆర్పిఎస్ ఉద్యమంతోనే మీరు రాజకీయాల్లోకి వచ్చిండ్రు. ఇవాళ తెలంగాణలో ఏబిసి ఇంతకుముందు మీరు చెప్పినట్టు వర్గీకరణ జరిగింది. నా దగ్గర ఒక డాటా ఉంది, నేను చూపిస్తా ఇప్పుడు మీకు. ఏబిసి జరగడం వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది? సో ఏ లక్ష్యం కోసం అయితే కృష్ణమాదిగా ఆయన అనుకున్న వాళ్ళందరూ కలిసి పోరాటం, మేము కూడా ఉండి పోరాటం, లక్ష్యం అయితే నెరవేరలేదు. కారణం ఏంటంటే 80% మాలలో ఒక పేపర్ ఉంటుంది, బండల్స్ ఉంటుంది, 80% కంప్యూటర్ మాలలకు ఉపయోగపడుతుంది. ఉద్యోగాలు కానీ ఓపెన్ చేస్తా, ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ విద్య కానీ మాలలు దీన్ని ఎక్కువ వాడుకుంటున్నారు. మాదిగలకు రాలేదు అనే కాన్సెప్ట్ ఎస్సీ ఏబిసి కావాలనుకున్నాం. కానీ ఈరోజు ఏమైపోయింది అంటే ఎస్సీ ఏబిసి చేయమంటే డీని కొట్టేసిండ్రు, ఏల తీసుకొచ్చేసి ఎదిగిన కులాలను పెట్టడం జరిగింది. ఇప్పుడు పంబాలని ఒక ఎదిగిన కులం ఉంటుంది. అంటే అంతకుముందు అది ఎక్కడ ఉండేది, ఏబిసి ఉండేది అంటే అది బీలో ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీలో ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీలో ఉంది. అట్లా అయితే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిండు, వాళ్ళకి ఉన్నాయే జస్ట్ 994 ఓట్లు, దాంట్లో 100 మందికి ఉద్యోగాలు ఉంటాయి.
అదే డక్కలి వాళ్ళు ఉంటారు 2400 పాపులేషన్ ఉన్నది. అంతకుముందు బీలో ఉండేవాళ్ళు తీసుకుపోయి ఏలేసి వాళ్ళకి సర్టిఫికెట్లు దొరకలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒక్కళ్ళకు కూడా నౌకలేదు. వాళ్ళు కూడా అత్యధికంగా వెనుకబడ్డదని అల్లేసారు. తర్వాత బుడగ జంగాలు ఎప్పుడు బీలో ఉండేది. బీలో ఉండేది వాళ్ళు 1,33,000 ఓట్లు వాళ్ళని తీసుకుపోయి ఏల వేసే కార్యక్రమం. మన్నెపల్లి ఉన్నారు, మన్నెపల్లిని తీసుకుపోయి సీలో ఉంచండి, మన్నెపల్లిని తీసుకుపోయి సీలో ఉంచండి. వాళ్ళకి ఎందుకంటే బీలో వాళ్ళది ఎక్కువ కావాలి, సీలో వాళ్ళకి ఎక్కువ కావాలనే ఉద్దేశంతో, పర్సెంటేజ్ ఎక్కువ కావాలనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకుపోయి అనలేయడం జరిగింది. సో ఓవరాల్గా 33 లక్షల మాదిగలు ఉంటే వాళ్ళకేమో 9%. సో వీళ్ళకి వచ్చేసే వరకు వీళ్ళకు 15 లక్షలు ఉంటే 5%. అంటే మాకు 30 లక్షలు ఉంటే 10% రావాలి కదా. మాది సింగిల్ క్యాస్ట్ 33, 33 లక్షలు. కానీ వర్గీకరణ చేసింది ఏ బేస్ మీద సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల మీద. మీరు ఎట్లా ఒప్పుకుంటారు దాన్ని? నేనేమంటున్నా, అసాంఘికంగా జరిగింది అది, అశాస్త్రీయంగా జరిగింది అది, న్యాయం జరగలేదు. అయితే ముందైతే ఏబిసి కృష్ణమాదిగ ముందైతే ఏబిసి జరగని, జనాభా లెక్కలు పెరిగిన తర్వాత అప్పుడు చూద్దాం అనే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అధికారం వాళ్ళది కదా, మనం ప్రతిపక్షంలో ఉండి తప్పైంది అశాస్త్రీయంగా జరిగిందని మాత్రమే చెప్పగలం, కానీ ఉదాహరణతో సహా చెప్పగలం. కానీ వాళ్ళని తీసుకో ఇప్పుడు ఏమవుతుందంటే అందరు ఇప్పుడు మళ్ళా ఈ పంబాల బుడగ జంగాలు తర్వాత డక్కలు అందరూ ఏలు ఉన్నారు అనుకో, మళ్ళీ ఎవరికి వస్తే మళ్ళీ పంబాలకి ఉద్యోగాలు వస్తాయి కదా. ఏలో ఉన్న ఉద్యోగాలని మళ్ళీ ఇప్పుడు ఎస్సీలలో అంతో ఇంతో డెవలప్ అయినటువంటి మాలా మాదిగ కమ్యూనిటీల కింద ఈ ఉపకులాలను పెట్టడం వల్ల తిరిగి మళ్ళీ మాల మాదిగలకే న్యాయం జరుగుతుంది తప్ప కింద వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది? నా అబ్జర్వేషన్లో నేను వేదికల మీద మాట్లాడింది అదే. మొత్తం ఎంత జనాభా మాదిగా ఉన్నారో ఒక గ్రూపు, ఎంత జనాభా మాల ఉన్నారో ఒక గ్రూపు, ఉపకులాలన్నీ కూడా ఒక గ్రూపు. అత్యధికంగా వెనుకబడ్డ వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్లకు ఒక కార్పొరేషన్ ఇచ్చేసి వాళ్ళ కార్పొరేషన్ పరంగా వాళ్ళని అభివృద్ధి చేసి స్పెషల్గా వాళ్ళకు డెవలప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మనం ప్రపోజ్ పెట్టాం. కానీ ఎవరింటాడు మనం ప్రపోజ్ కాదు. ఇప్పుడు రోస్టర్ పాయింట్ ఉంది సార్ ఇక్కడ. గవర్నమెంట్ మీరు ఉద్యోగంలో చేసిండ్రు, మీకు అన్నీ తెలుసు. రోస్టర్ పాయింట్ ఉన్నది. నేను డాటాతో సహా మీ ముందు చెప్తున్నా, ఇది నేను తెచ్చింది కాదు, గవర్నమెంట్ ఇచ్చిన డాటానే. మొన్న వచ్చిన నోటిఫికేషన్లలో మాలా కానీ మాలా కమ్యూనిటీ కింద 20 గ్రూప్ 3 కింద 26 కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒక్క ఉద్యోగం కూడా లేదు సార్ వాళ్ళకు. ఇప్పుడు ఇదేం న్యాయం చేసినట్టు మీరు చూడండి. అంతే కదా, అందుకనే అశాస్త్రీయంగా ఉందని ఒక మాటను కొట్టేసినాము. ఇదంతా ఒక రోజంతా 2 గంటలు 3 గంటలు చర్చ పెట్టేంత సబ్జెక్ట్ అది. సో అది మరొకసారి డిస్కస్. అంటే నేనేమంటున్నా సార్ అంటే ఇక్కడ మన ఇద్దరు దీనికి ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాం కదా. మీరు అనేది అదే, నేను కూడా అనేది అదే. అశాస్త్రీయంగా జరిగింది. మీ జీవిత లక్ష్యం ఏంది? మంత్రి అయినరు, ఉప ముఖ్యమంత్రి అయినరు, ముఖ్యమంత్రి కావాలి, అదొక్కటే తక్కువ ఉంది దళితులకు. మీ జీవిత లక్ష్యం ఏంది? సో ఈరోజు తెలంగాణ మొత్తంలో వరుసగా 4 సార్లు గెలిచిన మాదిగ ఎమ్మెల్యేగా చరిత్రలో ఉన్నాను. నెంబర్ 1. సో ఇట్స్ హిస్టారికల్ ఈవెంట్ తెలంగాణలో. హిస్టారికల్. హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ఓన్లీ సో దట్స్ ఎనఫ్. తర్వాత ఎన్ని రోజులు ఉన్నామనేది కాకుండా ఎన్ని నాళ్ళు ఎంత గొప్పగా పనిచేస్తాం. కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు అట్లా మాకు తృప్తిగా ఉన్నాం. ఒక ఆర్థికంగా మాత్రం ఎదగలేదు, కానీ నా కొడుకులు, నేను, ఫ్యామిలీ మొత్తం కూడా ఎడ్యుకేషన్లో తెలంగాణ మొత్తంలో నేను అనుకుంటా ఒక 10 కుటుంబాలు ఎస్సీ మాదిగ కుటుంబాలు తీసుకుంటే అందులో నేను ఉంటాను డెఫినెట్గా. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఆ రకంగా ఉన్నాం. అనేక మందికి ఆదర్శంగా మార్గదర్శకంగా ఉన్నాం. ఎందుకంటే రోజు ఎంతమంది నా దగ్గరికి వచ్చి డాక్టర్ చదువు అయిపోగానే అన్న ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఏడ చేయాలి, ఎట్లా చేయాలి ఎంతమంది అడుగుతున్నారు అంతమంది అడిగే కార్యక్రమం. తెలంగాణ ఉద్యమ క్రమంలో అందరికి చెప్పుల దండలు పడితే నాకు ఒక్కరికే పూల దండ పడుతుంది. మొత్తం అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి గట్టిగా మాట్లాడిన కాకతీయ యూనివర్సిటీ దగ్గర మొత్తం అందరికి చెప్పుల దండలు వేసి నాకు ఒక్కరికి పూల దండలు. అంటే నాకు దీస్ ఆర్ ఆల్ ఇన్స్పిరేషన్స్. దో కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, బట్ ఐ ప్రపోజ్ హిమ్ యాజ్ ఏ లీడర్. కేసీఆర్ చెప్పారు. ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇక ఏమీ ఎదగలేదు అన్నట్టు మీరు అన్నట్టు ఆ ఉప ముఖ్యమంత్రి వరకు వచ్చాను. ముఖ్యమంత్రి అని కేసీఆర్ గారు అన్నాడు. కానీ ఎక్కడైనా అధికారంలో ఎల్డర్గా ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ పర్టికులర్ పార్టీనే సీఎం అవుతారు. అట్లనే దేశం మొత్తంలో అట్లే జరుగుతున్నాయి. సో అట్లనే జరుగుతుంది తప్ప సో ఎప్పుడు కూడా కేసీఆర్ను, కేటీఆర్ను, ఇంకెవరినో దాటి ముందు పోవాలి అనుకోవాలి.
వారికి ఒబీడియంట్గా ఉండి వారి సమానంగా పనిచేయాలనుకున్నాం. ఎందుకంటే వారికి ఉన్నది 24 గంటలు, నాకున్నది 20 గంటలు, కింద ఉన్న ఇతర మంత్రులకు కూడా ఉన్నది 24 గంటలే. హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నాకేమంటుంది, ఐ షుడ్ గెట్ ఐడెంటిఫైడ్ ఎమంగ్ ఆల్ అని ఉంటుంది ఎక్కడైనా కూడా. అందరు ఇట్లా ఏదో రకంగా గుర్తుకుంటారు. ఇవాళ ధోతి మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టమవుతా ఉంది. అందరిలో రాజన్నట్టుగా నాకు గుర్తింపు పొందాలి. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నాకు ఇన్స్పిరేషన్. ఆయన నాకు రాజకీయ గురువు. ఉప ముఖ్యమంత్రి చేసింది కేసీఆర్. ఈయన నాకు దేవుడు, రాజకీయాలు నాకు దేవుడు కేసీఆర్. ఆయననేమో రాజకీయ గురువు. కాబట్టి ఆయన సింబాలిక్గా ఇలా ఇది ఉన్నా, ఆయనకు సింబాలిక్గా ఒబీడియంట్గా ఇప్పటివరకు ఆయన ఏమన్నా నడుస్తుంది. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి కూడా మీలానే పంచగట్టుకుంటున్నారు. అది వాళ్ళ పార్టీలో అది వాళ్ళ పార్టీలో పంచే, ఇది మా పార్టీలో పంచే, తేడా ఉంటుంది కదా సార్. మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు సార్? ఇష్టమైన పొలిటీషియన్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఇష్టమైన హీరోయిన్ ఎవరు? వాళ్ళు ఎవరు లేరండి, నాకు నేను సినిమాలు చూడను ఎక్కువ. ఇష్టమైన హీరో కూడా లేడు మీకు? లేరండి. ఇష్టమైన క్రికెటర్? నేను చూడను. ఏం చూడరు? గేమ్స్? ఇష్టమైన గేమ్ నేను అన్నప్పుడు నేనే హీరోని, నేను మంచిగా ఆడేది అక్కడి వరకే. ఎంబీబీఎస్ వరకే 38 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఏపీకి కబడ్డీ ప్లేయర్, బాల్ బ్యాడ్మింటన్, కాకతీయ మెడికల్ కాలేజ్ క్యాప్టెన్, 4 years కంటిన్యూస్ క్యాప్టెన్. ఇంకా అట్లే అది అయిపోయినాక రౌండ్ ద క్లాక్ ఓన్లీ ప్రాక్టీస్ పేషెంట్లు ప్రాక్టీసు. ఇప్పుడు ప్రాక్టీస్ తక్కువైన కంచెల్లి ప్రజలు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మీకు ముందు. సో నేను ఇప్పటికి ఈ రోజు వరకు కూడా 95% నేను ఎన్నడూ నా ఇంట్లో భోజనం చేయను. ఇంట్లో నుండి బయటికి వెళ్తే 5-6 ఊర్లు తిరిగి ఎక్కడో దగ్గర ఊర్లోనే భోజనం చేస్తా. అది కలిగి గజ్జి అన్నం కావచ్చు, ఏదైనా కావచ్చు, పంచభక్ష పరమాన్నం కావచ్చు, వాళ్ళు కోసిన గొర్రె మేక కూడా కావచ్చు. అంటే వాళ్ళు పెట్టింది ఏదో మధ్యాహ్నం పూట అక్కడే తిని మళ్ళీ 6-7 గంటల వరకు ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. మార్నింగ్ సాయంత్రం ఇప్పటికి పేషెంట్లను చూస్తాను. సో రోజు 12 గంటల్లోపు అస్సలకే పడుకునే పరిస్థితి ఉండదు. కార్యకర్తలతో మాట్లాడడం, తర్వాత ఇక్కడ కష్టపడడం, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అందుకనే నా నియోజకవర్గమే నా దేవాలయం, నా ప్రజలే నా దేవుళ్ళు అన్నట్టు ముందుకెళ్తుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఇంత సమయం ఇచ్చినందుకు. రాజకీయాల్లో మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది రాజా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వలయం టీవీ.